ఎవరికి రైతు బంధు ఇవ్వాలి, తర్వాత రైతు భరోసా అందించాలి దానిపైన నిన్న మంత్రులకు సంబంధించినటువంటి కమిటీ అక్కడ ఖమ్మం జిల్లాలో పర్యటించింది. అక్కడ ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో ఎప్పుడు కూడా గతంలో కేసీఆర్ ఏదైనా పథకం తీసుకొస్తే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కనీసం ఎవరిని కూడా అడగకపోతుండే, అది ఫామ్ హౌస్లో లేకపోతే ప్రగతి భవన్లో ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని ప్రజల మీద రుద్దుతుండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ప్రజల నుంచి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎంతమంది అంటే ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత నిజంగా పంట వండేదానికి ఇవ్వాలన్నా లేకపోతే పెట్రోల్ బంకులకు లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డుకు లేకపోతే ఈ వెంచర్లకు చెట్లకు గుట్టలకు ఇవ్వాలన్నా అని చెప్పేసి ఒకటి సమావేశం పెట్టి అందులో మంత్రుల కమిటీ కూర్చొని వాళ్ళతో రైతులతో మాట్లాడితే రైతులు చెప్పినరు చాలా మంది ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం ఏంటి అంటే 10 ఎకరాల వరకు ఉన్నటువంటి 10 ఎకరాల వరకు రైతు భరోసా అందించాలి అని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేసిండ్రు. కారణం ఏంటి అంటే ఒకవేళ 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది, తర్వాత అంటే 5 ఎకరాల వరకు ఉంచాలన్నా లేకపోతే 10 ఎకరాల వరకు ఉంచాలన్నా అని చెప్పేసి ఇట్లా ఇవన్నీ కూడా దానిపైన చర్చ జరిగింది. మరోవైపు కౌలు రైతులకు సంబంధించి కూడా చర్చ జరిగింది. అయితే కౌలు రైతులకు సంబంధించి చర్చ జరిగినప్పుడు దానిపైన ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. రకరకాల మంది రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేసిండ్రు. ఒకవేళ కౌలు రైతులకు రైతు బంధు అంటే భూమి యజమానికి కాకుండా కౌలు రైతుకు ఒకవేళ రైతు బంధు ఇస్తున్నట్టుగా ప్రకటిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే కౌలు రైతుకి ఏవైతే కౌలుకి ఇచ్చినటువంటి భూమి ఉంటాడో ఈ యజమాని ఇయ్యడిగా, కాబట్టి అటువంటి ప్రమాదం ఉంటుంది. ఎట్లా చేద్దామనే దానిపైన కూడా చర్చ జరిగింది. మొత్తం మీద 10 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు అంటే సాగు భూమికి మాత్రమే, అది కూడా ఏది గుట్టలకు చెట్లకు కాదు, సాగు భూమి మాత్రమే అక్కడ రైతు భరోసా అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే భావిస్తూ ఉంది. అంటే అక్కడ రైతుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు మాత్రం అట్లా ఉన్నాయి. ఇక మరోవైపు ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంకా కీలకంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే చాలా మంది ఏడుస్తూ ఉన్నారు, ఆడబిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు చాలా మంది బాధపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం 1000%, ఎందుకనంటే ఇప్పుడు ఇయాలను రేపు ఇక్కడ హాల్ టికెట్ కూడా పెడతామంటున్నట్ట వాళ్ళు టెన్షన్ పడతా ఉన్నారు. ప్రభుత్వము అంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో మరి అర్థం కావట్లేదు. దయచేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అధికారులు కూడా ప్రభుత్వానికి ఉన్నట్టుగా నివేదించండి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు తర్వాత నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గోసపడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఏది టెట్కి తర్వాత డిఎస్సికి మధ్య 36 రోజులు మాత్రమే గ్యాప్ ఉన్నది. ఈ 36 రోజులలో మా సిలబస్ అంతా ఎట్లా కంప్లీట్ కావాలని చెప్పేసి పుస్తకాలు పెట్టి రకరకాల చూపిస్తా వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. కాబట్టి 100% ప్రభుత్వం ఇక్కడ డిఎస్సి పైన తర్వాత ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించి 100% వాళ్ళకు సానుకూలంగా తర్వాత ఏది పోస్ట్ పోన్ చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం 100% ఉంది. ఎందుకంటే ఇది సూచన చేస్తా ఉన్నాం మేము, అంటే మరీ చెప్తా ఉంటే కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీరు అంటే ప్రభుత్వం బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తుల్లో ఉన్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే అట్లా అని చెప్పేసి మొత్తం ప్రభుత్వానికి డబ్బా కొట్టాల్సిన పని కూడా క్యూనోస్కు లేదు, క్లియర్గా చెప్తా ఉన్నాం. కాబట్టి 100% క్యూనోసు నిరుద్యోగుల పక్షాన, బాధితుల పక్షాన, విద్యార్థుల పక్షాన 100% నిలబడుతుంది. దీనికి ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వానికి మరి ఎవరు తప్పుడు నివేదికిస్తున్నారో అర్థమైతలేదు. కానీ నిజంగా నిరుద్యోగులు తర్వాత డిఎస్సి అభ్యర్థులు కానీ తర్వాత ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులు కానీ 1000% బాధపడతా ఉన్నారు. కావాలంటే ఒకసారి మీకు వీడియోలు చూపిస్తా. అంటే ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళకి అసలు యాక్చువల్గా చెప్పలేము. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సిలబస్ చాలా ఎక్కువ ఉన్నది. తర్వాత ఇక్కడ టెట్ సిలబస్ వేరు, తర్వాత ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ వేరు. నేను కూడా బీఎడ్ చేసిన తర్వాత టీపీటీ చేసిన నేను, కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. ఎందుకనంటే ఆ సిలబస్ ఏమో ఎక్కువ ఉన్నది, తర్వాత టైం ఏమో తక్కువ ఉన్నది. ఇన్ని రోజులకు రాక వచ్చినటువంటి నోటిఫికేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వానికి కృతజ్ఞత కూడా చెప్తున్నారు. ఏమంటున్నారంటే ప్రభుత్వం చేస్తుంది మంచి పని, ఎందుకంటే 5089 పోస్టులే ఉంటే పెంచుర్రా అంటే గత ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంతో కొంత పెంచింది, 11,000 చిల్లర పోస్టులు పెంచింది. ఏది డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి పెంచినప్పుడు ఆ పెంచిన పోస్టులు మేము దక్కించుకోవాలనుకుంటే కనీసం వారికి చదవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ పెడుతుంది. వాళ్ళ న్యాయమైన డిమాండు. ఇది ఎవడో దాని ఏమంటారు పేడ్ ఆర్టిస్టులు కానీ తర్వాత ఎవడో చేసినటువంటి ఉద్యమం కాదు. తర్వాత ఇంకొకటి ఏమంటుందంటే కొంతమంది నాకు సమాచారం వచ్చిన ప్రకారం ఏంటంటే ఇది ఒకవేళ క్రెడిట్ ఎవరికోబోతుందని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి పోదు. కాబట్టి మీరు చేసినటువంటి మంచి పని ఆ నిరుద్యోగులకు మంచి జరగాలంటే 100% పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం 1000% ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించకపోతే ప్రభుత్వానికే దెబ్బ పడుతుంది. ఎందుకంటే నిరుద్యోగులు లేకుండా ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు కాలేదనేది అక్షర సత్యం. దీంట్లో ఇంకే ఎటువంటి సందేహం లేదు.
అట్లా కాకుండా మేము ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకుంటామంటే తర్వాత ఎవరో అధికారులు మానిపులేట్ చేస్తే మరి ఒకవేళ అంటే ముఖ్యమంత్రి గారిని మరి తప్పుదో పట్టిస్తారా ఏవైతుందో తెలుస్తలేదు. తర్వాత ఇప్పటికీ టీజీపీఎస్సీ చైర్మన్ ఆయన ఉన్నాడు ఎవరు మహేందర్ రెడ్డి గారు, ఇప్పటికొచ్చి ఆయన మాట్లాడతలేడు. తర్వాత ఇక్కడ విద్యాశాఖ నుంచి ఇక్కడ బుర్రా వెంకటేశం గారు కానీ తర్వాత ఇంకొకరు అధికారులు కానీ ఎవరు కూడా మాట్లాడతలేరు. నిరుద్యోగులకు భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఇటు అధికారుల పైన 1000% ఉన్నది. కాబట్టి 100% పోస్ట్ పోన్ చేయాల్సిందే అని చెప్పేసి అత్యధికంగా ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఆ పోరాటం చేస్తూ ఉన్నారు. పోరాటం కాదు, వాళ్ళ బతుకు పోరాటం, వాళ్ళు ఏడుస్తారు. చూడరు, ఒకసారి చూపిస్తా. ఎందుకనంటే అసలు యాక్చువల్గా ఆడబిడ్డలు మళ్ళీ వీళ్ళంతా చూడండి ఒకసారి, ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరు మొత్తం ఫోన్ చేసి ఏడ్చుకుంటా వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. గుడ్ మార్నింగ్ సార్, మేము ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని. మేము టెట్కి డిఎస్సికి 25 రోజుల సమయం ఇస్తే మేము అన్ని పుస్తకాలు ఎలా చదవగలుగుతాం సార్? నేను ఒక స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నాము. చాలా హెవీ సిలబస్ ఉంది సార్, మా బాధను అర్థం చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు శారద, నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నా. నేను నా భర్త ఇద్దరం కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్స్గా చేస్తున్నాం. మాకు 2 ఆడపిల్లలు. గవర్నమెంట్ జాబ్ వస్తేనే మాకు లైఫ్, అట్లాంటిది ఏది లేదు అన్న ఉద్దేశం కొద్ది కూడా మేము ఇద్దరం కూడా డిసైడ్ అయ్యి ఇద్దరం జాబ్స్ మానేసి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం. టెట్ క్వాలిఫై అయినాం. టెట్ క్వాలిఫై అయినాక 1 మంత్లోనే 35-36 రోజులలోనే ఎగ్జామ్ అని అంటే ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఎలా సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయమంటారు, ఎగ్జామ్ ఎట్లా రాయమంటారు? ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగకపోతే ఇంకా మేము, నేనే కాదు నాలాగా ఏడుస్తున్న వాళ్ళు, పొట్లాడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, ఆపోజిట్ లీడర్స్ చేస్తున్నారు అని అంటున్నారు తప్ప స్టూడెంట్స్ యొక్క బాధలు కూడా ఎవరు వినట్లేదు. ఎందుకంటే 3 నెలల్లో కూడా కంప్లీట్ అవ్వని సిలబస్ 35 రోజులల్లో ఎట్లా ఎగ్జామ్ రాస్తారు, ఎట్లా ఏ విధంగా సిలబస్ కంప్లీట్ చేస్తారు? వాళ్ళే ఇవ్వమంటున్నారు ప్రశాంతంగా. హాయ్ ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. నాకు 3 పిల్లలు ఉన్నారు ఆల్రెడీ. పిల్లల్ని చూసుకొని నమస్కారం సార్. మాకు టెట్కు అండ్ డిఎస్సికి మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది. అందులో కూడా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్, డిఓ ఎగ్జామ్ అండ్ సీటెట్ ఎగ్జామ్, ఇవన్నిటి వల్ల మేము ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేయడానికి సమయం అనేది మాకు సరిపోదు. గుడ్ మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి సార్. నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని సార్. నేను ఈరోజు మీతో ఒక 5 నిమిషాలు మా బాధను పంచుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరము ఇంత మానసిక బాధను భరించలేకపోతున్నాం. మీ దాకా మేము ఈ వీడియోస్తో వచ్చాము అంటే మేము మానసికంగా ఎంత క్షోభపడుతున్నామో మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. మేము డిఎస్సికి వాయిదా కావాలని అడుగుతున్నాం. ఎందుకంటే మాకు టెట్ పెట్టారు సార్, డిఎస్సి పెట్టారు. మా నిరుద్యోగుల ఉనికిని గుర్తించిన గొప్ప మనిషి మీరు సార్. మా నిరుద్యోగుల అనే వాళ్ళు ఒకరున్నారు, వాళ్లకు సపోర్టింగ్గా నేను ఉండాలి, నిరుద్యోగుల తరఫున నేనున్నాను రేవంత్ అన్నని అని చెప్పి మాకు ముందు నిలబడ్డారు సార్. అలాంటి మీ గొప్ప మనసుకి మేము పాదాభివందనాలు చేస్తాం సార్. కాకపోతే ఈరోజు మేము అదే డిఎస్సిని వాయిదా వేయమని ఎందుకు అడుగుతున్నామంటే మాకు సమయం సరిపోతలేదు సార్. టెట్కి డిఎస్సికి 25 రోజుల సమయం ఉంది. ఆ 25 రోజుల సమయాన్ని మేము మధ్యలో హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ రాసాము, డిఏఓ ఎగ్జామ్ రాసాము, చదవడానికి సమయం సరిపోవట్లేదు సార్. మేము మా సిలబస్, టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ సేమ్ కాదు సార్. మాకు డిఎస్సి సిలబస్లో ఉన్న పిఐఈ సబ్జెక్టు, ఈ బుక్ ఒక్కటి చదవడానికి, మేము పిఐఈ సబ్జెక్టు చదవడానికి మాకు 30 రోజుల సమయం పడుతుంది సార్. అంటే మేము మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తున్నాం సార్. మేము ఎవరితోని మాకు సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము నిరుద్యోగులం సార్. మేమందరం పేదవాళ్ళం, పేద బతుకులు మాయి. మేము జాబ్లు వస్తేనే మా బతుకులు మారుతాయి సార్. మా బతుకులు మార్చనీకి వచ్చిన ఒక గొప్ప మనిషి సార్ మీరు. అలాంటి మీరు మా బాధను అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సార్, దయచేసి మాకు కనీసం 2 నుంచి 3 నెలల సమయం ఇవ్వండి చాలు సార్. ఇంకా 2 నుంచి 3 నెలల సమయం ఇస్తే మేము శ్రద్ధగా చదువుకుంటాం, మా బతుకులు మేము మార్చుకుంటాం. దయచేసి మా ఈ నిరుద్యోగుల బాధను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ
మీ ఒక చెల్లిగా ఒక అక్కగా కోరుతున్నాను సార్. ప్లీజ్ సార్. రేవంత్ అన్న, ఒక్కసారి మీరు ఈ ఎస్జిటి పుస్తకాలను పెట్టేసి సిలబస్ సార్, ఇందులో మీకు వేరే ఏవి కనిపించావు? సిలబస్ షీట్ చూడండి అన్న ఎంత ఉందో. ఇంగ్లీష్ కంటెంట్ అన్న, ఇది మ్యాథ్స్ కంటెంట్, సైన్స్ కంటెంట్ అన్న, ఇది కూడా సైన్స్ కంటెంట్, అన్ని సబ్జెక్టులు చదువుకోవాలి. ఇది కూడా సైన్స్ కంటెంట్. ఇట్లా అందరి గుడ్ మార్నింగ్ రేవంత్ రెడ్డి సార్. ఇట్లా చూసుకుంటా పోతే అసలు చాలా ఉన్నాయి. చాలా మంది బాధపడుతున్నారు. టెట్ ఎగ్జామ్ మే 20 నుండి జూన్ 2 వరకు జరిగింది. రిజల్ట్స్ అనేవి జూన్ 12కి వచ్చినాయి. అప్పటి నుంచి డిఎస్సి ఎగ్జామ్కి సమయం సరిగ్గా 36 రోజులు, అనగా డిఎస్సి ఎగ్జామ్ జూలై 18 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో గ్యాప్ కేవలం 36 రోజులు మాత్రమే. ఈ 36 రోజుల్లో ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్, ఈ హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ డేట్స్ 24th to 29th అనగా 5 రోజులు. మరియు అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ వచ్చేసి 1st to 5th అనగా మళ్ళీ 5 రోజులు. ఈ 10 రోజులు ఎగ్జామ్స్కి తీసివేయగా మిగిలిన రోజులు 26 రోజులు మాత్రమే. ఈ 26 రోజుల్లో ఉన్న డిఎస్సి వాస్ట్ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయగలుగుతాము? కాబట్టి యాక్చువల్గా ఇది నిరుద్యోగుల బాధ, అది తర్వాత డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి బాధ. ఎందుకంటే చాలా వీడియోస్ వచ్చినాయి మా దగ్గరకు, వందలాది వీడియోలు వచ్చినాయి. కాకపోతే మేము అన్నిటినీ మేము ప్లే చేయలేకపోతా ఉన్నాం. కాకపోతే సమయం అట్లా ఉంది. కాకపోతే ఈ విషయాన్ని చూస్తే క్లియర్గా ప్రభుత్వానికి ఒక ఐడియా రావాలి. ఇంటెలిజెన్స్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అధికారులారా, మీరు క్లియర్గా ప్రభుత్వానికి నివేదిక ఉన్నట్టుగా నివేదికని పంపించండి. తర్వాత 100% ఇక్కడ డిఎస్సిని వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత గ్రూప్ 2కు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు లేట్ చేయమంటున్నారు. లేట్ అంటే ముఖ్యమంత్రి గారే అన్నారు, లేట్ చేయడం అంటే మాకు పెద్ద విషయం ఏమన్నా, మాకే 4 రూపాయలు మిగులుతాయని అంటున్నారు. ఎందుకంటే రిక్రూట్మెంట్ లేట్ అయితే ప్రభుత్వానికి 4 రూపాయలు మిగులుతాయి. 4 రూపాయలు కాదు, కొన్ని 100 కోట్ల రూపాయలు మిగులుతాయి. 11,000 మంది టీచర్ పోస్టులు అంటే 11,000 చిల్లర టీచర్ పోస్టులు అంటే కొన్ని 100 కోట్ల రూపాయలు మిగులుతాయి. కొన్ని నెలల పాటు అట్లా ఆటోమేటిక్గా పోస్ట్పోన్ చేస్తే వాళ్ళు కోరుతున్నారు. అంటే ప్రభుత్వం అసలు యాక్చువల్గా తొందరగా పెడతామంటే మేము లేట్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి నెరవేర్చమని అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన సానుకూల నిర్ణయం 100% తీసుకోవాల్సిందే. ఇంకెట్టి పరిస్థితుల్లో ఇవాళ ఎవరు మరి అక్కడ విద్యాశాఖ కానీ ఏది మేము హాల్ టికెట్లు జారీ చేస్తాం, పరీక్షలు పెడతామంటే మీరు ప్రభుత్వానికి నష్టం చేస్తున్నట్టు లెక్క. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ తర్వాత మీరు మంత్రులు కానీ మీరందరూ కూడా ఒకవేళ ఎవరు చూస్తే వాళ్ళు క్లియర్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. వారికి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఈ సమస్య పరిష్కారం కోసం 100% కృషి చేయాల్సిన అవసరం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ తర్వాత ఇక్కడ ఎవరికైనా కానీ 100% ఉన్నది. ఇది ఎవరికో క్రెడిట్ పోదు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు మంచి చేస్తారని అనుకుంటున్నారు కాబట్టి ఆ మంచి ఏందో వాళ్ళకు నిరుద్యోగులకు మంచి జరిగితే బాగుంటుంది. కాబట్టి జాబ్ క్యాలెండర్ కూడా వేస్తా అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక అంచెలంచెలుగా మంచిగా ముందుకెళ్ళాలనుకుంటే 100% దీన్ని వాయిదా వేయండి. ఎవరో ఇప్పుడు ఆయన టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఆయన మహేందర్ రెడ్డి గారు ఒకవేళ రిటైర్ అయిపోయింది. ఆయన 62 సంవత్సరాలు నిండుతున్నాయి. మరి ఆ లోపల మేము ఏమాత్రం ఒకవేళ పోస్టులు భర్తీ చేయకపోతే బాగుండదేమని అనుకుంటే ఆయనని ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకోండి. ఆయనకు ఒకవేళ ఆయనకు మంచి చేస్తాడు అనుకుంటే ఆయన ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకోండి. తర్వాత సలహాలు సూచనలు ఇవ్వడానికి పెట్టుకోండి. కానీ ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్గా పెట్టుకుని ఆయన కోసమో లేకపోతే ఇంకో కొంతమంది కోసమో ఇట్లా పరీక్షను తొందరగా నిర్వహించేసి నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు. హడావుడి అవసరం లేదు కదా, వాళ్ళే కాబట్టి దీనిపైన 100% ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా సానుకూలంగా ఉన్నారు. కాకపోతే సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం రావాలి. లేకపోతే ఆ టికెట్లు బీటికెట్లు పెట్టేస్తే వాళ్ళు ఆగమాగం అవుతున్నారు. పాపం వాళ్ళ బాధ. ఇంకా కొంతమంది నేను చచ్చిపోతాం అట్లా అని చెప్తా ఉన్నారు. అటువంటి చేయకండి. ఎందుకంటే ప్రభుత్వం 100% మీకు భరోసా ఇస్తూ ఉన్నది. కాబట్టి మీరు 1000% మీకు అంటే ఉద్యోగాలు మీకు కష్టపడతారు కాబట్టి కష్టపడ్డలకు మాత్రం 100% వస్తాయి. ఇక రానోళ్ళు వేరే ప్రత్యామ్నాయ మార్గం అన్న చూసుకుంటారు, లేకపోతే జాబ్ క్యాలెండర్ ఉంటుంది కాబట్టి తర్వాత అవకాశం అన్న ఉంటుంది. 100% దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇది హెచ్చరికనా సూచన మీరు ఏమర్థం అనుకుంటారో అనుకోండి. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పినా కానీ ప్రభుత్వం స్పందించాలి, 1000% స్పందించాలి. వాళ్ళు బాధపడుకుంటా కొన్ని వేల మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ చేస్తే వాళ్ళకి ఏం చెప్పాలని అర్థమవుతలేదు. కాబట్టి 100% నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఒకసారి వార్తలలోకి వెళ్దాం. ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం.
రాకెట్ పట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడలపైన తనకున్న ఆసక్తిని చాటుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్ లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తో కలిసి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్రపతి భవన్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. పద్మ భూషణ్ అవార్డు గ్రహీత అయిన సైనా గురువారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో జరిగే హార్ స్టోరీ మై స్టోరీలో ప్రసంగించనున్నారు అని ఒక వార్త చూస్తూ ఉన్నారు. హార్ స్టోరీ మై స్టోరీ అని చెప్పేసి ఆ కార్యక్రమంలో ప్రసంగిస్తుంది అక్కడ ఎవరు సైనా నెహ్వాల్. అయితే ఈ సందర్భంగా అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటే ఇక్కడ ఈమెకు పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఆమె కొంచెం ఆటవిడుపుగా అట్లా ఆడిందంట. రాష్ట్రపతి ఆడడం గొప్ప విషయం. కొత్త డీజీపీగా జితేందర్, హోంశాఖ స్పెషల్ సిఎస్ గా రవి గుప్తా. ఇంతకుముందు రవి గుప్తా డీజీపీ ఉంటే ఆయన హోంశాఖ స్పెషల్ సిఎస్ గా పోయిండు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మరో 15 మంది ఐపీఎస్లు బదిలీ. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీగా మహేష్ భగవత్, ఏసీబీ డీజీ సివి ఆనంద్ కు విజిలెన్స్ బాధ్యతలు. మళ్ళీ రాచకొండ కమిషనర్ గా సుధీర్ బాబు. సీఎం రేవంత్ రెడ్డితో జితేందర్ భేటీ. డీజీపీగా బాధ్యతల స్వీకరణ. కంగ్రాచులేషన్ సార్. నిన్న చాలా మందికి సంబంధించి అంటే ఐపీఎస్ అధికారులకు చాలా మందికి సంబంధించి సీనియర్ అక్కడ అంటే శాఖలు బదిలీ చేసిండ్రు. ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే తమకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులను పెట్టుకోవడం కానీ తర్వాత దీనికి సమర్థత ఉన్నటువంటి అధికారులను మార్చుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందులో భాగంగా చేసిండ్రు. రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ స్పెషల్ సిఎస్ గా బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియమితులైన తొలి డీజీపీ జితేందర్. ఆయన ఇప్పటి వరకు డీజీ హోదాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగాను అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఇక పంజాబ్లోని జలంధర్లో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఉమ్మడి ఏపీ క్యాడర్కు చెందినటువంటి క్యాడర్కి ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఎస్పీగా, ఏఎస్పీగా, బెల్లంపల్లి అదనపు ఎస్పీగా పనిచేశారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఇక తర్వాత ఢిల్లీ సిబిఐలో 2004 నుంచి 2006 వరకు గ్రే హౌండ్స్లో పనిచేశారు. అనంతరం డిఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు. పోలీస్ అకాడమీలో కొంతకాలం పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డిఐజీగా ఉన్నారు. అయితే ఏపీ సిఐడి, తర్వాత ఎంక్వైరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్గా విధులు నిర్వర్తించిండు ఆయన. ఇప్పుడు జితేందర్ ఇప్పుడు మనకు కొత్త డీజీపీగా ఇది ఇప్పుడు అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రశ్న కూడా అన్నట్టు కొత్త డీజీపీ ఎవరు అని చెప్పేసి అడిగితే అప్పుడు జితేందర్ అని చెప్పేసి ఇట్లా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కాంపిటేటివ్ వాళ్ళకు అంటే వాళ్ళకు రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, తర్వాత ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ చూసుకోవాలి, తర్వాత అక్కడ తెలుగుకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ చూసుకోవాలి, తర్వాత సబ్జెక్టు స్పెషలైజేషన్ చూసుకోవాలి. ఒకవేళ ఎడ్జిటీలు అయింది అనుకో, సెకండ్ గ్రేడ్ టీచర్లు అయిన అనుకో, సెకండ్ గ్రేడ్ టీచర్లు అయితే వాళ్ళు మ్యాథ్స్ చూసుకోవాలి, సైన్స్ చూసుకోవాలి, ఉన్న సబ్జెక్ట్ అని చూసుకోవాలి. కాబట్టి వాళ్ళకు టైం సరిపోతలేదు. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టండి. 100% దీనిపైన సానుకూల నిర్ణయం రావాల్సిందే. రైతు భరోసా 10 ఎకరాల లోపు ఇస్తే చాలు. రైతు భరోసా స్కీమ్ పై రైతుల మనోగతం. కేబినెట్ సబ్ కమిటీ ముందు వెల్లడి. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సహాయం. సన్న చిన్నకారు కౌలు రైతులకు ఆదుకునేలా ఉండాలి. గతంలో మాదిరి గుట్టలు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కి ఇవ్వద్దు. దుబారాను అరికట్టాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గత ప్రభుత్వం సబ్సిడీలని బంద్ పెట్టింది. ఆ తప్పులు రిపీట్ కావద్దు. సబ్సిడీలను కొనసాగించాలని సూచన. ఉమ్మడి ఖమ్మంలో అభిప్రాయాలు సేకరించిన కేబినెట్ సబ్ కమిటీ అని. అయితే ఏమైందంటే యాక్చువల్ గా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులతో మాట్లాడి కానీ ప్రజలతో మాట్లాడి కానీ ఎలాంటి ఏ పథకం తీసుకొచ్చినా కానీ ఇష్టం వచ్చినట్టుగా ఏది మెదళ్ళ రాత్రిపూట అనిపిస్తే ఎత్తిపోతల పథకం అప్పుడు అదే తీసుకొచ్చి అమలు చేసేటోడు రుద్దేటోడు కానీ ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసినటువంటి సందర్భాలు లేవు. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక గొప్ప విషయం. కాబట్టి అంటే రైతుల నుంచి అసలు రైతులని అడుగుతా ఉన్నారు. అంటే ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అందులో భాగంగా రైతుల అభిప్రాయాలు సేకరించారు. ఇక భాగస్వాములకు ఇవ్వద్దు, భూస్వాములకు ఇవ్వద్దు. రైతు భరోసా స్కీమ్ను చిన్న సన్నకారు రైతులకి పరిమితం చేయాలి. భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు, శ్రీమంతులకు రద్దు చేయాలి. రైతు భరోసాతో పాటు కౌలు రైతులకు కూడా ఎరువులు,
పురుగు మందులు వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించాలి. అధికారులు పారదర్శకంగా వ్యవహరించి అర్హులను మాత్రమే రైతు భరోసాకు ఎంపిక చేయాలని చెప్పేసి నాగమణి ఎం వెంకటాయపాలెం ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మహిళ చెప్తున్నటువంటి మాట. అంటే ఇక్కడ కౌలు రైతులను ఎట్లా నిర్ణయించాలంటే కౌలు రైతులకు డైరెక్ట్ ఇస్తే ఇక్కడ యజమాని బాధపడతాడు, ఒకవేళ కౌలు రైతులకు ఇస్తే కౌలు రైతులకి ఇవ్వకపోతే ఇట్లా అవుతుంది. కాబట్టి అప్పుడు ఎవరు పంటేస్తే వాళ్ళకే రావాలంటే ఏం చేయాలి? ఎరువులపైన సబ్సిడీ ఇవ్వాలి, తర్వాత ధాన్యానికి మద్దతు ధర కొంచెం పెంచాలి. దీని ద్వారా ఏమవుతుందంటే కౌలు రైతులకు కూడా మంచి జరుగుతుందని చెప్తా ఉన్నారు. అటువంటి సూచనలు ఇచ్చింది. ఇక్కడ కౌలు రైతు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. రైతులకు కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు. రైతులకు కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టిండు. కౌలు రైతులను తీవ్రంగా అవమానించడం వల్లనే ఆయన ఓడిపోయిండు. వ్యవసాయం యాంత్రీకరణ పథకాన్ని తొలగించిండు. రైతుల భూమిలో హక్కు కావాలని కౌలు రైతులు కోరుకోవడం లేదు. కానీ కౌలు రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. కౌలు రైతులకు కూడా సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఎరువులు అందించాలంటే రామారావు కౌలు రైతు ఖమ్మం జిల్లా కోరుకుంటున్నారు. సాగులో ఉన్న భూమికే రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని, పంట పెట్టుబడి సాయాన్ని 5 నుంచి 10 ఎకరాల లోపే పరిమితం చేయాలని రైతు సంఘాల నాయకులు, మేధావులు, వివిధ వర్గాల ప్రజలు అభిప్రాయపడ్డారు. అయితే రైతు భరోసా సన్న చిన్నకారు రైతులను కౌలుదారులను ఆదుకునేలా ఉండాలి తప్ప భూస్వాముల కోసం కాదని స్పష్టం చేశారు. గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు ఉత్త పుణ్యానికి రైతు బంధు ఇచ్చినట్లు ఇప్పుడు ఇవ్వొద్దని, దుబారాను తగ్గించాలని సూచించారు. రైతు బంధు పేరు చెప్పి గత బీఆర్ఎస్ సర్కార్ రైతులకు సబ్సిడీలన్నింటినీ ఎత్తేసిందని, దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అలాంటి తప్పులు రిపీట్ కావద్దన్నారు. ఇక రైతు భరోసాపై బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో అభిప్రాయ సేకరణ జరిగింది. ఇది మొత్తం మీద రైతులకు సంబంధించి అయితే ఎందుకు ఇట్లా అంటే తీసుకుంటున్న నిర్ణయం అంటే అసలు యాక్చువల్గా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా అక్కడ ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, తర్వాత ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ, అటు వ్యవసాయ శాఖ మంత్రి అక్కడ తుమ్మల నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించారు. వాళ్ళ అభిప్రాయాల ద్వారా వచ్చినటువంటి మొత్తం ఫీడ్బ్యాక్ని అంటే ఒకవేళ ప్రభుత్వం ఖర్చును తగ్గించుకోవాలనుకుంటుంది, దుబారా ఖర్చును తగ్గించాలనుకుంటుంది, దాని ద్వారా ఇంకా మరింత సంక్షేమ పథకాలకు వాటిని వెచ్చించాలనుకుంటుంది, ఇటువంటి టైంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రభుత్వమే సొంతంగా నిర్ణయం తీసుకోకుండా అట్లా రైతుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల ద్వారా ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ఇది శుభ పరిణామం. కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకోండి, బాగుంటుంది. రైతుల ద్వారా అభిప్రాయాలు స్వీకరించి నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. డిఎస్సి అభ్యర్థులను కూడా అదే కోణంలో చూడండి. మంచిది కదా. విద్యార్థులు నిరుద్యోగులు కూర్చోబెట్టండి ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు కానీ, తర్వాత అక్కడ గ్రూప్ 2 కూర్చొని మాట్లాడండి. ఎందుకంటే ఎవరికో పోవాల్సిన అవసరం లేదు. క్రెడిట్ 100% ప్రభుత్వానికే ఉంటుంది. మీరు మంచి చేస్తా అనుకుంటారు కాబట్టి ఆ మంచి జరగాలి. వాళ్ళకు మంచి జరిగినప్పుడు వాళ్ళకు నిజంగా లబ్ధి పొందినప్పుడు వాళ్ళు సంతోషపడతారు తప్ప మేము వేసినాం కానీ అవి వస్తాయో రావో తెలియనప్పుడు సంతోషపడరు. కాబట్టి నిర్ణయం తీసుకోండి. కోచింగ్ సెంటర్లు లబ్ధి పొందినాయా పొందలేదా పక్కన పెట్టండి. నిరుద్యోగులకి మంచి జరిగిందా లేదా చూడండి. ప్రభుత్వం 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది కాదు, అదంతా వదిలేసి ఇప్పుడు 3 నెలలకు వచ్చినది కథ. దుబారా తగ్గిస్తాం. రైతు భరోసా విధి విధానాల కోసమే ప్రజాభిప్రాయ సేకరణ డిప్యూటీ సీఎం బట్టి 10 ఉమ్మడి జిల్లాల్లో నిర్వహిస్తాం. ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని వెల్లడి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి. మంచి శుభ పరిణామం అనే ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళిండ్రు మంత్రులందరూ వెళ్ళేసి ఈ కార్యక్రమంలో అందులో పాల్గొన్నారు. ఇది ఇట్లా ఉంటే పైన యుద్ధాల కాలం కాదిది, ఇది యుద్ధాల కాలం కాదని చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలకు పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బుధవారం ఆస్ట్రియా పర్యటనలో ఆయన ఈ కామెంట్ చేశారు. యాక్చువల్ గా యుద్ధాల కారణం కాదు ఇది. ఇక్కడ ఉక్రెయిన్ మధ్య, తర్వాత రష్యా మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. తర్వాత అంటే వాళ్ళు మాట్లాడుకుంటూనే అక్కడ పోయి బాంబులు వేస్తున్నారు. తర్వాత అక్కడ యుద్ధ ట్యాంకర్లు అన్ని వెళ్తూ ఉన్నాయి. దీనివల్ల ప్రాణాలకు నష్టం జరుగుతూ ఉంది. చిన్నపిల్లలు కానీ, తర్వాత వృద్ధులు కానీ, మహిళలు కానీ అందులో చనిపోతూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ శాంతిని కోరుకునేది కాదు అని చెప్పేసి ఆస్ట్రియా దేశం ఏంటంటే అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరగడానికి ఆస్ట్రియా రాజును హత్య చేయడమే కారణంగా అప్పుడు చూపించారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన నేను కొట్లాడ పెట్టుకున్నాను అనుకున్నాను. ఒకవేళ శ్యామ్ నేను కొట్లాడ పెట్టుకున్నాను అనుకుంటే ఏం చేయాలి? మరి శ్యామ్ కొట్లాడకు రాకుండా ఏం చేయాలి? ఇట్లా ఏం రాబాయ్ అని అంటాడు. అట్లా ఎట్లుంటుందంటే ఒకవేళ అంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఎందుకు అసలు యాక్చువల్గా ఆస్ట్రియా రాజును హత్య చేయడమే కారణమా అంటే కాదు. అసలు యాక్చువల్గా అప్పటికే ప్రపంచ దేశాలు 2 భాగాలుగా విడిపోయినాయి. 2 భాగాలుగా విడిపోయి ఇక్కడ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, ఇటు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనే 2 భాగాలుగా విడిపోయి ఈ 2 అంటే భావజాలం కలిగినటువంటి దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో అప్పుడు ఆ ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. అయితే ఇక్కడ
ఆ ఆస్ట్రియా రాజును చంపడమే, ఆ హత్య చేయడమే అంటే అప్పటికి తక్షణ కారణంగా చెప్పిండ్రు కానీ అయితే వేరే కారణాలు ఉంటాయి. అయితే అందుకని ఎప్పుడైనా కానీ యుద్ధం ఎప్పుడు కూడా మంచి చేయదు. యుద్ధం ఎప్పుడు కూడా అంటే పోరు నష్టం పొందు లాభం అని అంటారు. పోరు అంటే కొట్లాట ఎప్పుడు కూడా నష్టాన్ని చేస్తుంది. కాబట్టి అది కొట్లాట మంచిది కాదు. యుద్ధం చేయకుండా శాంతియుతమైనటువంటి చర్చల ద్వారా పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రపంచ దేశాలకు తర్వాత నిన్న రష్యా వెళ్ళినప్పుడు కూడా అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మాట్లాడిండు ప్రధాని నరేంద్ర మోడీ. తర్వాత ఇక్కడ కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాడు యుద్ధాల కాలం కాదు ఇది, మనం మంచిగా ఉండాలని చెప్పి చెప్పిండు. ఇది ఇట్లా ఉంటే పాల ట్యాంకర్ ను ఢీకొన్న బస్సు 18 మంది మృతి. ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీకి వెళ్తున్న బస్సు పాల ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో బస్సులోని 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాత్రికి చాలా మంది మనం మరీ చెప్తా ఉన్నాం. దీనిపైన 100% ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే ప్రభుత్వం అనే కాదు, ప్రభుత్వం బాధ్యత ఒకటే కాదు, ఇక్కడ ప్రజలపైన కూడా బాధ్యత ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా హెల్మెట్ లేకుండా ఇట్లా ఇయ్యమని పోతుంటాడు వాడు. ఆ హెల్మెట్ పెట్టుకోకపోతే దేనికన్నా గుర్తు అప్పుడే పోతుంది లెక్క. ప్రాణాలు గాలిలో కలిసిపోతే వాళ్ళ అయ్యమ్మ ఇంటికాడ ఏడుస్తుంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కార్లు ఉంటాయి. ఇక కార్లో ఇష్టం వచ్చిన స్పీడ్ పోతా ఉంటాడు. ఇక సీట్ బెల్ట్ పెట్టకుండా పిన్ను వచ్చింది, పిన్ను దొరుకుతుంది బయట, పిన్ను పెడతాడు. పిన్ను పెట్టేసి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా పోతాడు. దేనికన్నా గుర్తే అవతల వాడి అట్లా అయిపోతాయి. ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. జరగకుండా ముందే జాగ్రత్త పడాలంటే అతివేగం మంచిది కాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మందు తాగుతాడు. ఇక మందు ఇట్లా అనుకుంటా వాడు పోతావారంటే నేను పోతా అని చెప్పేసి దేనికో గుద్దుతాడు. వాడు గుద్దిండు, వాడు పోయింది కాక ఇంకోటి కూడా గుద్ది. దాంతో పాటు ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఇటు డ్రైవింగ్ చేస్తా ఉన్నారు, ఇటు సెల్ ఫోన్ చూస్తున్నారు. ఇక ఈమె ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసేసి ఇట్లా అంటే కాలేజ్ పిల్లలు చెప్తున్నా ఇట్లుంటది. కాబట్టి నేను ఏమంటున్నంటే 100% ఇక్కడ ఏవైతే రోడ్లకు సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా పాటించండి. ఎవరో ట్రాఫిక్ పోలీస్ కోసమో లేకపోతే ఇంకోరి కోసమో పాటించాల్సిన అవసరం లేదు. మన ప్రాణాలు, ఎందుకంటే ఇంటి దగ్గర మీ గురించి ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించుకుంటే ఇటువంటి పని చేయరు. ఎక్కువ స్పీడ్ పోవడం కానీ, అతివేగం కానీ, తర్వాత మద్యం దాగి నడపడం కానీ, తర్వాత సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడం కానీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కానీ ఇవన్నీ కూడా ప్రాణాలకు ప్రమాదంగా మారుతాయి. కాబట్టి 100% ఇవన్నీ కూడా పాటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే స్విగ్గీ డెలివరీ బాయ్ టు డ్రగ్ ఫెడ్లర్ మంచిగానే మారినవరా నాయన. డ్రగ్స్ సప్లై చేస్తున్న బెంగళూరుకు చెందిన మురళీధరన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేసిన అతడు ఇటీవల డ్రగ్ దందాలోకి దిగాడు. స్విగ్గీ ₹4 కమిషన్ వస్తుంది, అది ఏముంది అనుకున్నాడు. కోట్లలో రావాలంటే లక్షలలో రావాలంటే ఇట్లా పోయినాడు వాడు. ఇది చాలా ప్రమాదం. నేనేమంటున్నంటే నాకు అంటే మూడు విషయాలపైన నాకు అంటే తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. అంటే భవిష్యత్తు పైన అంటే సమాజానికి సంబంధించి అంటే సొంతంగా నాకు పర్సనల్గా కాదు కానీ అది మంచిది కాదు. ఒకటి ఏంటంటే డ్రగ్స్ నియంత్రణ 100% జరగాలి. ఎందుకంటే ఇది తమ కుటుంబానికే నష్టం చేయడంతో పాటు సమాజానికి కూడా నష్టం చేస్తుంది. వాడు ఆ డ్రగ్స్ మత్తులో ఏం చేస్తున్నో అర్థం కాదు. దీంతో చాలా రకరకాలుగా అఘాయిత్యాలు జరిగిపోతూ ఉన్నాయి, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ డ్రగ్స్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత అక్కడ ప్రభుత్వం పైన, ఇక్కడ తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా పిల్లగాడు మంచిగా చదువుతున్నాడు, కొడుకు వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటాడు. కొడుకు అయితే ఏమైనా ఇవ్వచ్చారా నాయన? కొడుకు అయితే వాడు ఆగం చేసి వస్తే వాడు లోపల పడతాడు లేపు. పోయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కోడిగుడ్డు ఎత్తుకొచ్చినప్పుడే చెప్పకపోతే కదా అమ్మ అన్నట్టుంటుంది కథ. ఏమైతుందంటే పిల్లగాడు వాడు నిన్న ఒకటి జరిగింది కాదు, చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మ ఉంటే వీడు ఏం చేస్తా పిల్లగాడు ఏం చేస్తారంటే పక్కింట్లో పోయి కోడిగుడ్డు దొంగతనం చేసుకొని వస్తాడు. బిడ్డ అని చెప్పేసి మనకి ఆమ్లెట్ వేసి ఇస్తుంది. ఆమ్లెట్ వేసిస్తే వాడు ఒకటి గుడ్డు తీసుకొస్తారు, 2 గుడ్లు తీసుకొస్తారు, ఒకసారి ఉడకబెట్టిస్తుంది, ఇవన్నీ చేస్తుంది. ఆ తర్వాత వీడు కోడిగుడ్లనే కాదు తర్వాత కోళ్ళని ఎత్తుకొచ్చిన తర్వాత కూడా కోసి మంచిగా మనకి ఫ్రై చేసి పెట్టుడు రకరకాలు పెడుతుంది. ఆ తర్వాత గొర్రెలు ఎత్తుకొస్తాడు. ఇట్లా పెద్ద దొంగ మారుతాడు వాడు. లాస్ట్కి వస్తే వాడు కొంచెం పెద్దగా అయిన తర్వాత వాడిని పోలీసులు పట్టుకుపోతుంటారు, జైలుకి తీసుకుపోతుంటే అయ్యో కొడుక ఎట్లయిపోయా బిడ్డ అట్టెట్లా పట్టుకుపోతుంది నేను అని చెప్పేసి బాగా కోడిగుడ్డే తీసుకొచ్చినప్పుడు అమ్మా నువ్వు ఆ కోడిగుడ్డు దొంగతనం చేసినప్పుడు చెంపమికలు ఒకటేసి ఇట్లా ఏక బిడ్డ అని చెప్పేసి అంటే అయిపోతుండే తల్లి. నువ్వు అట్లా ఏక ఇప్పుడు నేను ఇట్లా ఈ పరిస్థితికి వచ్చినా అంటే నేను ఏమంటున్నంటే చిన్నగా ఉన్నప్పుడే సమస్య తక్కువ ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకుంటే బాగుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు 100% తమ పిల్లల పైన దృష్టి పెట్టండి. ఈ కాలేజీకి సంబంధించి తర్వాత స్కూల్ పిల్లలు కూడా ఏదో నిన్న ఇప్పుడు చూసిన త్రిపురలో నిన్న 280 పైచిలుకు స్కూళ్లలో ఎయిడ్స్ వ్యాధి వచ్చిందంటే ఎందుకంటే ఎయిడ్స్ వ్యాధి సెక్సువల్ కాదు, కేవలం డ్రగ్స్ ఇంజెక్షన్ల ద్వారా వచ్చింది. ఆ డ్రగ్స్ ఇంజెక్షన్ ఏమంటే డ్రగ్స్ వాడు ఫుల్ నింపుకొని ఈడిని తాడిని తెచ్చుకుంటూ పోతారు అనమాట. దాంతో ఏమవుతుందంటే ఒకరి నుంచి ఒకరికి
ఇట్లా పాకిందంట. కాబట్టి ప్రమాదాలు జరుగుతాయి. డ్రగ్స్ ఒకటి, తర్వాత ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఒకటి, తర్వాత ఇంకా అంటే నైతిక విలువలు కూడా చదువులు కూడా అంటే సిలబస్లో మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే సిలబస్ అంటే చిన్నగా ఉన్నప్పుడు అక్కడ పద్యాలు కానీ నీతి కథలు కానీ తర్వాత ఇవన్నీ కూడా చెప్పడం ద్వారా, తర్వాత చారిత్రక కథనాలు అంటే గొప్ప వ్యక్తుల గురించి చెప్పడం ద్వారా ఆ పిల్లల వాటిలో చిన్నప్పటి నుంచి కొంచెం ఒక భావజాలం రూపొందుతుంది, పెంపొందుతుంది. తర్వాత ఇంజనీరింగ్ పిల్లలకు అక్కడ తెలుగు కానీ తర్వాత లాంగ్వేజ్లు కూడా ఉంటలేమంట. దాంతో ఏమవుతుందంటే వానికి అసలు యాక్చువల్గా ఏందో తెలుస్తలేదు. మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలకు తెలుగే చదవస్తలేదు. ఇక ఇట్లవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీనిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం, అందుకని చెప్పాల్సి వస్తుంది. జడ్జీల ఫోటోలు ఫోన్ నెంబర్లు ప్రచురించదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కవరేజ్ లో మీడియా సంయమనం పాటించాలి. హైకోర్టు సుమోటోగా స్వీకరించిన కేసుపై విచారణ ఈ నెల 23కు వాయిదా. ఈ మధ్యలో ట్రెండ్ అయిపోయింది జడ్జీల ఫోటోలు. అయితే విషయం ఏంటంటే ట్రెండ్ అని కాదు, అసలు యాక్చువల్గా ప్రచురించవచ్చు, ఇంతకుముందు అవకాశం ఉండే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో తర్వాత ఇక్కడ జడ్జీలు తర్వాత జడ్జీల వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ భార్య ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అటువంటి టైంలో అసలు జడ్జీలకు సంబంధించినటువంటి అట్లా గోప్యత పాటించాలి. అంటే వాళ్ళని తీసుకొచ్చి బయట వేసేసి వాళ్ళని కూడా అట్లా చేయొద్దు అని చెప్పేసి అక్కడ హైకోర్టు చెప్పింది, సూచన చేసింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీడియా వాళ్ళు అట్లా జడ్జీల ఫోటోలు అంటే ఈ కేసుకు సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో జడ్జీల ఫోటోలు ప్రచురించొద్దు అని చెప్పింది. కాబట్టి దానిపైన అట్లా నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మీడియా కొంతవరకు సంయమనం పాటిస్తే బాగుంటుందని చెప్పింది. సుమోటోగా తీసుకుంది కేసు, అంటే ఎవరు కంప్లైంట్ చేయడం కాదు, సుమోటోగా సొంతంగా తీసుకుంది హైకోర్టు. రైతులకు ఎక్కువ పరిహారం ఇప్పించండి. భూ సేకరణను మానవీయ కోణంలో చూడండి. సీఎం రేవంత్ రెడ్డి. RRR కు ఒకే నెంబర్. అటవీ శాఖ భూములు తీసుకొని ప్రభుత్వ భూములు కేటాయించండి. నేషనల్ హైవేల నిర్మాణంపై సమీక్షలో సీఎం. 2 నెలల్లో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ పనులు అంటూ ఇక్కడ ఏపీకి తర్వాత తెలంగాణకు అనుసంధానంగా నిర్మిస్తున్నటువంటి జాతీయ రహదారికి సంబంధించి అయితే ఇంతకుముందు అది NH9 ఉండే, నేషనల్ హైవే 9 ఉండే, తర్వాత ఇప్పుడు దాన్ని 65 అయినట్టుంది. దానికి సంబంధించి 100% ఇక్కడ నుంచి అక్కడికి కనెక్టివిటీ ఉండాలి. తర్వాత దాన్ని 6 లైన్ల రోడ్డు వేయాలని చెప్పేసి ఏదో భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ ఇక్కడ రోడ్డు పెంచినప్పుడు ఏమైతుందంటే పక్కకున్న జాగాలన్నీ కూడా పోతాయి. పోయినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం గట్టిగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇస్తా అంటే వాళ్ళకి తక్కువ నష్టపరిహారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మంచి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. నిజంగా ప్రభుత్వ లెక్కలు ఒకలాగా ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఒకలాగా ఉంటుంది. మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది. భూసేకరణపై మానవీయ కోణంలో ఆలోచించాలని, నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత మేరకు రైతులకు దక్కేలా చూడాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో నేషనల్ హైవేల నిర్మాణంపై బుధవారం సెక్రటేరియట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూసేకరణ ఎందుకు ఆలస్యం అవుతున్నదని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగా ఉండడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములకు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని చెప్పేసి కలెక్టర్లకు తెలిపాడు. అయితే ఇక్కడ భూమి రేటు ఒకవేళ మార్కెట్ ధర ప్రకారమే ఒకవేళ రైతులకు ఇస్తే వాళ్ళు వేరే దగ్గర భూమి కొనుక్కోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. అయితే అట్లా కాకుండా మార్కెట్ ధరల గురించి ప్రకారం కాకుండా ప్రభుత్వ రేట్ల ప్రకారం ఇస్తే వాళ్ళు రైతులు ఇవ్వరు. నేను ఎందుకు భూమి ఇవ్వాలరా అంటారు. కాబట్టి అక్కడ మల్లన్న సాగర్కి సంబంధించి కానీ లేకపోతే కొండపోచమ్మ సాగర్కి సంబంధించి కానీ వీటిని నిర్మాణం చేపట్టినప్పుడు అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, ఆడ ఏమన్నా ₹1,00,00,000 భూమి పోతుంటే వానికి 5 లక్షల రూపాయలు, రైతుకు 5 లక్షల రూపాయలు ఇస్తాను. అరే అట్టెట్లా ఇస్తావు, మాకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారు. ఆ నేపథ్యంలోనే అట్లా జరగకూడదు, రైతులకు నష్టం జరగకూడదు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. 3 పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం. కార్తో సహా చెరువులోకి కాపాడిన స్థానికులు. ఆర్థిక ఇబ్బందులే కారణం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్లో ఘటన గిండే. అయితే ఇప్పుడు ప్రాణాలు కోల్పోతే ఏం రాదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఇంకో కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళకి ఆగం కదా. ఎందుకంటే ఎట్లా పరిష్కరించుకోవాలి, సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలని దానిపైన ఆలోచించాలి. దానిపైన ఇంకా మన ఆత్మీయులను కూడా సంప్రదించాలి. రకరకాలుగా అట్లా చేసినప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది తప్ప సావు అనేటువంటిది పరిష్కారం కాదు, అది మంచిది కాదు. ఇక పురుగుల మందాగి భార్యాభర్తల ఆత్మహత్య. దవాఖానకు తరలిస్తుండగా భార్య తర్వాత హాస్పిటల్లో భర్త మృతి. ఇద్దరి మధ్య గొడవలే కారణమని అనుమానాలంట. సిద్దిపేట జిల్లా ఇటిక్యాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణా బేసిన్ కు వరద. కర్ణాటకలోని ఆల్మట్టిలోకి రోజు 8 టీఎంసీల ఫ్లో, మరో 48 టీఎంసీల నీళ్లు అవసరం. వారంలో నిండే ఛాన్స్. ఆగస్టు 2వ వారం నాటికి మన ప్రాజెక్టులకు జలకల. గోదావరి బేసిన్లోకి ఇంకా
మొదలు కాని ప్రవాహం జలకాల వస్తుంది కానీ వర్షాలు కొడతలు చెరువులు నిండడం విషయం ఏంటంటే అసలు రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు. గతంలో కృష్ణా బేసిన్ కి నీళ్లు రాలేవు. ఎందుకంటే అక్కడ మహారాష్ట్ర అంటే పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షాలు పడితే అక్కడ నుంచి వరదలు వస్తే ఆ వరద ద్వారా ఇక్కడ ఏది అక్కడ శ్రీశైలం, ఆ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ఇట్లా నీళ్లు ప్రవాహం ఉంటుండే. దాంతో రైతులకు మంచి జరుగుతుండే. కాకపోతే ఏంటంటే గతంలో చాలా ఎకరాల్లో కొన్ని వేల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు. కారణం ఏంటి అంటే నీళ్లు రాకపోతే ఏమవుతుంది, అక్కడ ప్రాజెక్టులలో నీళ్ళు లేని కారణంగా వాళ్ళు పంటలు వేసుకుంటే ఎండిపోతాయి కాబట్టి క్రాప్ హాలిడే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కృష్ణా బేసిన్కి సంబంధించి వరద వస్తూ ఉందంటే మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలు కానీ పైన కురుస్తున్నటువంటి వర్షాలు కానీ చూద్దాం. ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటే మంచిది, పబ్లిక్ ఎక్కువ వస్తారు అన్నట్టు, అందుకని ఆపుతున్నాం. అయితే ఇట్లా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి అక్కడ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వర్షాల ద్వారా వచ్చినటువంటి వరదలతోటి ఎక్కువ ప్రవాహం రావడం ద్వారా ఈసారి కొంతవరకు ఇప్పుడు ఆల్మట్టి అవన్నీ కూడా నిండుతూ ఉన్నాయంట. అక్కడ నుంచి నీళ్ళు వస్తే కొంతవరకు ఇప్పుడు కృష్ణా బేసిన్లో వాటర్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. అందులో అట్లా కనిపిస్తూ ఉంది. ఇక వర్షాలు లేక అల్లాడుతున్న రైతులకు ఊరట కలిగించేలా ఎగువన వరదలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా బేసిన్లో వరద క్రమంగా పెరుగుతుంది. కృష్ణా బేసిన్ నదిపై కర్ణాటకలో నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్టులోకి క్రమంగా ఫ్లో పెరుగుతున్నది. అయితే రోజు సగటున 8 టీఎంసీల చొప్పున ఆల్మట్టికి వరద వస్తుంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఆల్మట్టిలోకి దాదాపు 12 టీఎంసీల వరద వచ్చి చేరింది. మంగళవారం ఉదయం వరకు ప్రాజెక్టులోకి 60,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా బుధవారం నాటికి 86,000 క్యూసెక్లకు పెరిగిందంట. ఒకవేళ అక్కడ ఆల్మట్టి నిండిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వదిలేయాల్సిందే. తర్వాత నీళ్ళు వచ్చేస్తే కొంతవరకు ఈసారి కృష్ణా బేసిన్కి నీళ్లు మాత్రం ఎక్కువ వచ్చే అవకాశం ఉందంట. ఇప్పటికే వర్షాలు కొడతాయని చెప్పిండ్రు కానీ వీళ్ళు చిత్తుపొత్తు కథనే ఉన్నది. వాతావరణ చిత్తు పడితే వాన పడుతుంది, లేక బొత్తు పడితే వాన జిల్లాలో పడతలేవు. ముస్లిం మహిళలకు భరణం సిఆర్పిసి సెక్షన్ 125 అందరికీ వర్తిస్తుందంట సుప్రీంకోర్టు. మతంతో ఎలాంటి సంబంధం లేదంటూ చారిత్రాత్మక తీర్పు. భరణం అనేది చారిటీ కాదని బెంచ్ కామెంట్. భార్యల త్యాగాలను భర్తలు గుర్తించాలని హితవు. మహిళలకు ఆర్థిక సాధికారిత కల్పించాలని నిన్న సూచన చేసింది. చాలా గొప్ప నిర్ణయం. మహిళలకు 100% అందులో తలాక్ పర్సనల్ బోర్డు తీసుకుంటారు వీళ్ళు ఎక్కువ. త్రిబుల్ తలాక్ తీసేసింది అంటే కేంద్ర ప్రభుత్వం. త్రిబుల్ తలాక్ ఉండడం వల్ల ఏమైతుందంటే త్రిబుల్ తలాక్ ఫోన్లు చేసి ఒకసారి ఫోన్ చేసి అది తలాక్ అని 3 సార్లు అంటే సంబంధం లేదు, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఇట్లా ముస్లింలకు అట్లా ఎక్కువ మంది బహుభార్యత్వం కూడా ఇదంతా కూడా ఉండే. అయితే అట్లా కాదు, ఇది అంటే ఏకీకృత న్యాయం ఉండాలి, మొత్తం కూడా అంటే అందరికీ ఒకే న్యాయం ఉండాలి, సమన్యాయం ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా తీసుకొస్తా ఉంది. మరోవైపు ఏంటంటే ఇక్కడ ముస్లిం మహిళలకు భరణం ఇయ్యాల్సిందే. అంటే కొంతమంది ఏం చేస్తారంటే నేనేం పని చేస్తానని చెప్తాడు ఆయన. నువ్వేం పని చేయనప్పుడు నువ్వు పెళ్లి చేసుకునేటువంటి అర్హత నీకు లేదు. ఎందుకంటే భార్యని పోషించాల్సినటువంటి బాధ్యత భర్తకు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చట్టం చెప్తా ఉంది. కాబట్టి 100% నువ్వేం పని చేయకున్నా కానీ నువ్వు అప్పు చేసో సొప్పు చేసో ఆమెకు భరణం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ముస్లిం మహిళలకు కూడా ఇవ్వాలని చెప్పేసి సిఆర్పిసి సెక్షన్ 125 చెప్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది నిన్న. చారిత్రాత్మక తీర్పు వాస్తవం. భూములు తాకట్టు పెట్టుడేందో ఈయన చేసిందేంది? కోకాపేట భూములు ఏమైనాయి? అట్లా కాదు, తాకట్టు పెడితే మళ్ళీ ఇప్పుడు విషయం ఏమైతుందంటే చిన్న ఎగ్జాంపుల్ మనం చూడండి. ఒకవేళ మనకు పైసలు అంటే మన దగ్గర ఇంత బంగారం ఉన్నది, 4 తులాల బంగారం ఉన్నది. 4 తులాల బంగారం ఉంటే ఒకవేళ కాదు జర బాగా కష్టం వచ్చింది, 50,000 రూపాయలు అప్పు కావాలి. 50,000 రూపాయలు అప్పు కావాలంటే బంగారం ఏం చేస్తాం మనము? ఆ బంగారం కుదబెట్టేసి నెల 50,000 రూపాయలు అప్పు తెచ్చుకొని నెలకిన్ని కట్టుకుంటాం, మొత్తం అది కంప్లీట్ చేస్తాం. అది లెక్క. అయితే ఈయనేమంటుండంటే 4 తులాల బంగారానికి నువ్వేం చేస్తావు? 50,000 రూపాయలు అప్పెందుకు తెచ్చుకుంటావు? బంగారం అమ్మి పడేసి అంటుండు. అది చేసింది అదే పని గతంలో. అట్లయితే కంపెనీలకు ఏమిస్తారు కేటీఆర్? మరి ఏం చేస్తావు నువ్వు? ఏమిస్తారంటే ఇది కూడా చెప్తాం, మనకి చెప్తుంటే ఇది మహాభారతం అవుతుంది. ఏమైతుందంటే అసలు యాక్చువల్గా ఏమిస్తారంటే ఈయన ఏం చేసిండంటే తిన్మలని చెప్పింది క్లియర్గా, మళ్ళీ ఎమ్మెల్సీ మల్లన్న చెప్పిండ్రు. అయితే ఏమన్నాడంటే అక్కడ అమెరికాలో ఒక పెద్ద మనిషి ఆయన దగ్గర కొంచెం ఎంతో ఆర్థికంగా గట్టిగా అయిన తర్వాత ఆయన స్థిరపడ్డాడు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉంటారో, తర్వాత ఎవరైతే అనాథలు ఉంటారో ఆ పిల్లలకు, తర్వాత ఇంకొంతమందికి ఆయన హెల్ప్ చేయాలనుకున్నాడు. అయితే ఒక అనాథాశ్రమం పెట్టాలి, తర్వాత దాని ద్వారా కొంతమంది పిల్లలకు కూర్చోండి అయితే చేయాలని చెప్పేసి అనుకున్నాడు. అయితే రెండేసుకోండి. అయితే అట్లా చేయాలనుకుంటే ఆయన ఏమైందంటే ఆయన వచ్చి అమెరికా పోయినప్పుడు ఈయనని కేటీ రామారావుని అడిగిందంట. అది
అంటే మినిస్టర్ మంత్రి గారు ఒకవేళ నాకు ఒక 5 ఎకరాల భూమి కావాలి, ఒక 5 ఎకరాల భూమి ఉంటే నేను అది అక్కడ ఒక ఆశ్రమం పెట్టేసి కొంచెం సేవ చేద్దాం అనుకుంటున్నా అంటే సరే అని చెప్పేసి అన్ని ఆ తర్వాత మళ్ళా వచ్చినప్పుడు ఆయన భారత్కి వచ్చినప్పుడు ఈయన కలిసిండట కేటీ రామారావుని కలిసేసి ఏది సార్ 5 ఎకరాల భూమి కావాలన్నా కదా సార్ మరి ఇస్తారా అని చెప్పేసి అడిగితే లేదు 5 ఎకరాలు కాదు నువ్వు 50 ఎకరాలు తీసుకున్నాడు. కాదు 5 ఎకరాలు కాకుండా 50 ఎకరాలు తీసుకోమంటున్నాడు. నాకు 50 ఎకరాలు ఎందుకు సార్, నాకు 5 ఎకరాలే కావాలని ఆయన పెద్ద మనిషి, ఎందుకంటే నేను 5 ఎకరాలు లేదని పెట్టుకుంటాను, అయితే అది ఆశ్రమం పెడతాను, అయితే 5 ఎకరాలు కాదు 50 ఎకరాలు తీసుకోవాలంటే ఆయన స్టన్ అయ్యిందట. అరే గట్టెట్లయితుంది గింత పెద్ద దాతృత్వం మేడదుల్లే అని అనుకున్నట. అయితే ఆయన ఒప్పందం ఏంటంటే కేటీ రామారావు ఏం చెప్పిందంటే ఈ 5 ఎకరాలు అనేటువంటిది నువ్వు అడుగుతున్నావు, నేను 50 ఎకరాలు నీకు ఇస్తా, నీ పేరు మీద చేస్తా, ఆ తర్వాత ఏం చేస్తాం దీన్ని నువ్వు 45 ఎకరాలు నేను చెప్పిన పేరు మీద నువ్వు చేసి పడేసి చేస్తే నీకు 5 ఎకరాలు ఇస్తానట. నీ 5 ఎకరాలు వద్దు, నీ మనోద్ర నాయన, ఇక నేను మంచి చేద్దాం అనుకుంటే నువ్వు లంగ కథలు పడుతున్నావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఇట్లా వేయాలన్నట్టు ఆయన ఉద్దేశంలో. ఆయన ఏమంటుండంటే భూములు తాకట్టు పెట్టుడేంది, అమ్ముకుంటే అయిపోతుందా అంటుండన్నట్టు. అట్లయితే కంపెనీలకు ఏమిస్తారు? సర్కార్ ల్యాండ్స్ తనఖా పెట్టడం ప్రమాదకరం, ఇది మతిలేని చర్య, తెలంగాణ ప్రగతి కుంటుపడుతుంది, ఆర్థిక రంగాన్ని నడుపుడు రాష్ట్ర సర్కార్కు చేతనైన మొగోడు మొత్తం అంతే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయాడు. లంగ కథలు పడుతుంది. నిజంగానే చేతనైతే మీ ఎమ్మెల్యేలను మీరు కాపాడుకునేవాళ్ళు కదా. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ భూములను రాష్ట్ర సర్కార్ తాకట్టు పెట్టుకోవడం ఏమిటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించిందట. ఇక భూములు తనఖా పెట్టడం ప్రమాదకరమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని నడవడం చేతగాక భూములను తాకట్టు పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నదని బుధవారం ఆయన ట్విట్టర్ పిట్ట ఇది దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతగాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల రూపాయల విలువైన 400 ఎకరాల భూములను ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం ఉన్నదని పెడుతున్నాడు ఈయన. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు ఏమనుకున్నాం మనం, ఇంకా ఓ 4 తులాలో లేకపోతే 10 తులాల బంగారం ఉంటే 50,000 రూపాయలు అప్పు కావాల్సి ఉండదు మనకు. ఆ 10 తులాల బంగారం అమ్మేయం కదా మనం, 4 తులాల 10 తులాలు అమ్మేయం కదా, తనకు పెట్టి తెచ్చుకుంటాం, మళ్ళీ దాన్ని కట్టుకుంటాం. అట్లా చేస్తాను ప్రభుత్వం చెప్తుంటే అట్టెట్లా చేస్తారు, మేము కోకాపేటలో అమ్మినాం కదా 100 కోట్ల రూపాయలకు ఎకరా. భూములు ఏమైనా కోకాపేట భూములు ఏమైనా ఎవరి వశమైనాయి? వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల భూముల్ని మొత్తం ఖతం చేసింది గత ప్రభుత్వం. తర్వాత ఇక్కడ అటవీ శాఖకు సంబంధించినటువంటి 6 లక్షల ఎకరాల భూములకు సంబంధించి కనీసం లెక్క లేదు, పత్రం లేదు, మొత్తం కూడా అవి మొత్తం కొట్టేసిండ్రు, మింగిపడేసిండ్రు. కాబట్టి ఇటువంటి కథలు చేయాలంటే ఈయన చెప్తున్నాడు. ఇంకా ఫార్మా రంగం అని పెట్టి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలో సర్వనాశనం చేసిండ్రు రైతులు చేసిండ్రు. ఇగో ఇది వెలుగులో ఉన్న ఇంకోటి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇక తీర్మానం చూసుకుంటే ఇక్కడ క్యాంటీన్ ఉందంట, క్యాంటీన్కి పోయిండు ఒక ఆయన, పోయి చట్నీలో ఎలక పడదు కదా నిన్న, ఏది అక్కడ సుల్తాన్పూర్ జేఎన్టీలో చట్నీలో ఎలక పడి ఎలక తిరుగుతుంది కదా, చూసి మనోడు ఏమంటుండంట అంటే రోజు దీన్ని కూడా తెచ్చుకుంటా సార్ అంటుండే, ఎందుకంటే అది ఒక ఎలక పడితే అది పిల్లి పోయి తెచ్చుకుంటుంది కదా, దాన్ని తినేస్తాను. దామోదర రాజనరసింహ నియోజకవర్గం అదే ఆయన ఏం చేస్తారులే పాపం, కానీ అవి జరగకుండా చూసుకోవాలి, తనిఖీలు చేపట్టాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇక ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. గరిష్ట పరిహారం, జాతీయ రహదారులకు భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలి, రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం దక్కేలా చూడండి, ఇక వారితో కలెక్టర్లే మాట్లాడాలి, RRR మొత్తానికి ఓకే నెంబరు, కేంద్రం NHAIతో వెంటనే త్రైపాక్షిక ఒప్పందం చేసుకోండి, ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి అటవీ భూములు తీసుకోండి, జాతీయ రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు, నాగ్పూర్ విజయవాడ కారిడార్లో సర్వీస్ రోడ్లు అండర్ పాస్లు నిర్మించాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటా ఉన్నారు. ఇక 2 నెలల్లో హైదరాబాద్ విజయవాడ విస్తరణ అని చెప్పేసి NHAI అంటా ఉంది. పద్మశ్రీ గ్రహీతలకు సీఎం సన్మానం, ఒక్కొక్కరికి 25 లక్షల చెక్కు అందజేత. ఇక డీజీపీగా జితేందర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా, సివి ఆనంద్ కు విజిలెన్స్ అదనపు బాధ్యతలు, 15 మంది IPSల బదిలీలు, త్వరలో మరికొన్ని. డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుదాం, ఆంధ్రజ్యోతితో డీజీపీ జితేందర్. మంచు ముచ్చట ఇది వాస్తవంగా. ఇక సెక్షన్ 125 కింద ముస్లిం మహిళలు భరణానికి అర్హులే, ఒకవేళ వాళ్ళు విడాకులు ఇస్తే తర్వాత ఆటోమేటిక్గా భరణం ఇవ్వాలని చెప్తా ఉంది కోర్టు. ఇక CRPCలోని ఆ సెక్షన్ మతాలకు అతీతమైంది, భరణం దయతో ఇచ్చేది కాదు, అది వివాహిత మహిళల హక్కు అని చెప్తా ఉంది. పెళ్లి చేసుకున్నంటే సాధాలు అంతే, ఒకవేళ వాడు నేను ఏం పని చేసుకుంటే కూర్చుంటున్నా అంటే కూర్చుంటే కూడా కుదరదు ఆయన, పైసలు ఇవ్వాలని చెప్తున్నట.
ముస్లిం మహిళల భరణానికి సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. భర్త నుంచి భరణం కోరే హక్కును భార్యకు కల్పించే సిఆర్పిసి సెక్షన్ 125 మతంతో సంబంధం లేకుండా వివాహితులందరికీ వర్తిస్తుందని ఇక ట్రిపుల్ తలాక్ ద్వారా చట్ట విరుద్ధంగా విడాకులు పొందిన ముస్లిం మహిళలు ఈ సెక్షన్ కింద భరణం కోరవచ్చని కూడా స్పష్టం చేసిందట. భరణం వివాహితుల హక్కు, దాతృత్వం కాదు అని తేల్చి చెప్పింది. ఈ సెక్షన్ కింద భరణం కోరే హక్కు ముస్లిం మహిళలకు కూడా ఉంటుందంటూ 1985లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా కొందరు సాంప్రదాయవాదుల ఒత్తిళ్లకు లొంగిపోయి 1986లో రాజీవ్ గాంధీ సర్కార్ ఆ తీర్పుకు భిన్నంగా ముస్లిం మహిళల భరణానికి సంబంధించి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిందంట. కానీ ఇప్పుడు ఇవ్వాలని మళ్ళీ తీసుకున్నది. వీడియో కాన్ఫరెన్స్ లో విచారణకు హాజరవుతా, ఆరోగ్యం కుదుట పడే వరకు నేను స్వదేశానికి రాలేను. అచ్చా, బీపీ గుండె సమస్యలు పెరిగాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అప్పుడేమో క్యాన్సర్ కోసం పోయినా అని చెప్పిండ్రు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఈమెయిల్. బీపీ గుండె ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే ఈ లంగ కథలు పడితే వచ్చినాయి. మీరు మంచిగా ఒక పోలీస్ అధికారిగా ఉన్నతాధికారిగా ఉండి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ రంగరంగ కథలని పడితే ఏమవుతుంది? ఇప్పుడు ఆయన నుంచి గుండెపోటు అంటున్నారు. భార్యాభర్తలు మాట్లాడుకునే సంభాషణలు కూడా విన్నారంటే ఎంత దుర్మార్గులో మీరు అర్థమవుతుంది. నిజంగా మీరు తప్పు చేయకపోతే బరాబర్ దేశానికి వచ్చేవాళ్ళు కదా. జడ్జి కుటుంబ సభ్యుల పేర్లు ఎలా వెల్లడిస్తారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియా తీరుపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక్కడ ఇంకో డిఫరెంట్ స్టోరీ. అనసూయ ఇక అను ఖతీర్ సూర్య తన పేరును లింగాన్ని పురుషుడిగా మార్చుకున్న మహిళా ఐఆర్ఎస్ అధికారి. దేశ సివిల్ సర్వీస్ లోనే తొలిసారి. గ్రేట్. అంటే అసలు యాక్చువల్ కొంతమంది లింగమార్పిడి చేసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోతున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ దానికి సంబంధించి దేశ సివిల్ సర్వీసెస్ చరిత్రలో తొలిసారిగా ఓ ఐఆర్ఎస్ ఆఫీసర్ ప్రభుత్వ రికార్డుల్లో తన పేరును లింగాన్ని మార్చుకుంటున్నారు. అయితే తమిళనాడులోని చెన్నైకి చెందిన 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎం అనసూయ కొంతకాలంగా హైదరాబాద్లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్నారంట. ఇకపై తనను పురుషుడిగా పిలవాలి. తర్వాత ఇప్పటి నుంచి అనసూయ కాదు అనుకతీర్ సూర్య అని పిలవాలంట. ఇది ఎట్లా ఉంటే ఇక ప్రణీత్ హనుమంతు అరెస్ట్. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. వీడు వేస్ట్ ఫెలో వీడు ఏం చేసిండు అసలు? యాక్చువల్ గా వీడు వీడియోలు చేసిండు. ఎక్కడ సోషల్ మీడియాలో తండ్రి కూతుర్ల బంధానికి కూడా వాడు మచ్చ తెచ్చే విధంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి. వేస్ట్ ఫెలో వాడిని తీసుకుపోయి లోపలేయాలి అన్నది. ఆల్రెడీ వాని పైన కొన్ని సెక్షన్ల కింద కేసులు కూడా అంటే నేను ఏమంటున్నా, సెన్సేషన్ చేస్తే ఇప్పుడు వ్యూస్ రావడం కాదురా బాబు, సమాజానికి మంచి చేయకపోయినా సరే కానీ చెడు చేయొద్దు. ఇటువంటి లంగ కథలు పడొద్దని చెప్తున్నాను. ఆదాయపు పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు. రాజకీయ నేతలు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే. చిన్న సన్నకారు రైతులకే రుణమాఫీ. ఐటీ రిటర్న్లు దాఖలు చేసిన వారికి పథకం వర్తింపు. అచ్చా, రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుదారుల జాబితా రెడీ ఉన్నదంట. 10 ఎకరాల పరిమితి, కౌలు రైతులకు భరోసా. ఇక ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి, రేషన్ కార్డు లేని వారికి ఇవ్వాలి. ఇక రైతు భరోసా విధి విధానాలపై ఖమ్మం వర్క్షాప్ లో రైతులు సూచనలు చేసిండ్రు. అభిప్రాయ సేకరణ జరిపిన మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనాథల మారిన హైదరాబాద్. జిహెచ్ఎంసీ జలమండలిలో నిధులు లేమి, వీధి దీపాల ఏర్పాటుకైన డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి పాలనలో ఇది పరిస్థితి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న అన్నిట్లా ఇప్పుడు వేసిన ఒక మాట చెప్పాలి. ఇక్కడ టీజీఐఐసి కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీమతి తూర్పు నిర్మలా జగ్గారెడ్డి గారికి హృదయపూర్వక జగ్గన్న ఉన్నాడు కదా, జగ్గారెడ్డి అని ఉన్నాడు కదా, ఆయన సతీమణి ఆమెకు అది కార్పొరేషన్ చైర్మన్ గా ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. చూడడంతో పాటు ఒక ఏం జరిగిందన్న పాపకి? బాబుకి 1.5 ఇయర్ ఉన్నప్పుడే కోమాలోకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంటనేది మాకు కూడా తెలియకుండా నేను విజయవాడ రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళాను. రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు తనకి ఇన్ఫెక్షన్, బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, కిడ్నీ ప్రాబ్లం అయింది, స్టార్టింగ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వడానికి ఆయన్ని అడ్మిట్ చేయించుకోవాలంటే ఒక 15 days అక్కడే ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. కంప్లీట్ ప్రోటీన్స్ లాసు 6 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి,
ఇట్లా కంటిన్యూస్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు 2 days నుంచి మళ్ళీ వాపు వచ్చింది. నేను డాక్టర్ని కన్సల్ట్ అయితే కంప్లీట్ బాడీ మొత్తం స్పెల్లింగ్ వస్తుంది. అయితే బ్యాక్సీ చేయించాను, బ్యాక్సీ నార్మల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ ఈ 4 monthsకి 3 monthsకి ఒకసారి మళ్ళీ స్పెల్లింగ్ రావడము, మళ్ళీ ఇంజెక్షన్ డోసెస్ ఇవ్వడము. లాస్ట్ 6 injections ఇచ్చారు, 4 doses. 4 doses 5 years. ఏం పేరు నీ పేరు? ఏం పేరు బేటా? వరుణ్ రావు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం. ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్స్? డాక్టర్ ఇప్పుడు ప్రజెంట్ అడ్మిట్ చేయమన్నారు. తన కండిషన్ బాగాలేదు ప్రజెంట్గా, అది చేయమన్నారు. ఇంకోటి ఏంటంటే ఒక టెస్ట్ రాశారు, జెనెటిక్ సిమ్టమ్స్ అని. అసలు అంటే జెన్యున్గా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏందనేది ఆ టెస్ట్ ఒకటి చేయించాలి కంపల్సరీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అదే మనం మల్లన్నని కలుద్దామని వచ్చాము, మల్లన్న దగ్గర హెల్ప్ అడుగుదామని వచ్చాము. కొత్తగూడెం నుంచి బాబుని చూపించి అన్నతో మాట్లాడదామని. ఫోన్పే గూగుల్ పే ఏమన్నా నెంబర్ ఉందా? ఏమన్నా పెడతామా, లేకపోతే మనతో మాట్లాడే సెలవుస్ తీసుకుంటారా? అంటే మీ ఒపీనియన్. హాయ్ అయితే చాలామందికి అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ నిజంగా ఫ్రీ వైద్యం అందితే తల్లిదండ్రులకైనా ఎట్లా ఎంత మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి 100%. దీనిపైన ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ కానీ తర్వాత ఇంకా స్కూల్కి వెళ్తే ఫీజుల విషయంలో కానీ లక్షలు మొత్తం కూడా గుంతా ఉన్నారు, అక్కడ అవుతున్నాయి. తర్వాత ఈ హాస్పిటల్లోకి వెళ్తే కూడా లక్షల ఫీజులు అయితే ఇక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి భరోసా ఇవ్వాలి. ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉంది, చెప్పండి. మీ నెంబర్ చెప్పండి. గూగుల్ పే నెంబర్ 9000 22 34 77. నేమ్ చెప్పండి. ధనరాజ్. ధనరాజ్ అని వస్తుందా? బాణోత్ ధనరాజ్ అని వస్తుంది. బాణోత్ ధనరాజ్ అని వస్తుంది. బాణోత్ బిహెచ్ఏనా పోయినా BONOTH. బాణోత్ తెలుసు అంటే ధనరాజ్ అని వస్తుంది. తర్వాత దీనికి గూగుల్ పే ఉందంట. ఎంత వీలైతే అంత వీలుంటే హెల్ప్ చేయండి. చాలా సివియర్ గా ఉంది. నార్మల్ గా 5 years ఇట్లా పొట్ట మొత్తము బాడీ మొత్తం అంటే ఒకటి కాదు చాలా ఇబ్బందిగా మారింది. ఇటువంటి పిల్లలకు నిజంగా ప్రభుత్వం నుంచి అందాలి. రెయిన్బో హాస్పిటల్ పిల్లల కింద ఇది కూడా బాగా వాపు ఉంటుంది. సరే అంటే వీలుంటే ఒక నిమ్స్ కూడా అట్లా వెళ్తే బాగుంటుంది. అంటే ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ అక్కడే అన్న. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు చెప్పే రిజల్ట్ ఏంటంటే అసలు మనం ఇచ్చిన ఇప్పటివరకు చేసిన ట్రీట్మెంట్కి ఎప్పుడో సెట్ అయిపోవాలి బాబు. సెట్ అవ్వట్లేదంటే ఏదో బాడీ డిఫెక్ట్స్ ప్రాబ్లం ఉండొచ్చు. స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్, చిన్నపిల్లడు కదా తట్టుకోలేడు, ఒకటేసారి ట్రీట్మెంట్ చేయాలంటే ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటున్నారు. సరే కొంచెం చూడండి, అంటే దయచేసి మీకు ఎంత వీలైతే అంత ఒకసారి హెల్ప్ చేయండి అంటే బాబుకి సంబంధించి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎల్ఓసి కూడా ఏమైనా ప్రయత్నం చేద్దాం. ఎల్ఓసి తీసుకుంటే డైరెక్ట్ ట్రీట్మెంట్ వాళ్ళు. ఏ క్లాస్ నువ్వు స్కూల్ పోతున్నావా? ఏ క్లాస్ నువ్వు చెప్పు. యూకేజీ. 1 2 3 వచ్చా నీకు? అమ్మా గుడ్. కూర్చో చూడండి ఒకసారి. 9000223477. పేరు బాణోత్ ధనరాజ్. గూగుల్ పే ఉంటుంది. కొంచెం ఒకసారి శనార్థి దినపత్రిక ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మానవీయ కోణంలో భూసేకరణ పరిహారం విషయంలో రాజీ పడద్దు, రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలి. RRR అంతటికీ ఒకే నెంబర్. ప్రత్యామ్నాయ భూ కేటాయింపులో అటవీ భూములు స్వాధీనం. NHAI పరిధి సమస్యలపై సమీక్షలో సీఎం రేవంత్. నాగ్పూర్ విజయవాడ కారిడార్కు పరిహారంపై రైతులను ఒప్పిస్తున్నాం.
తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు అంటున్నారు. గ్రామాలున్న చోట సర్వీస్ రోడ్లు నిర్మించాలి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. హైదరాబాద్ విజయవాడ రహదారి పనులు చేపట్టాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక మానవీయ కోణంలో ఆలోచించి కొంచెం భూసేకరణ చేపట్టాలి, రైతులకు మంచి జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. అది మంచి పరిణామం. ఇక అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా నిరుద్యోగులు కలిసి వస్తలే. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు రాలేదు. అయితే కాంగ్రెస్ సర్కార్లో నోటిఫికేషన్లు వచ్చినా ఎగ్జామ్ డేట్లతో సమస్యలు వస్తున్నాయి. రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తా ఉంది. ఇది మాత్రం వాస్తవం. నేను ఏమంటున్నానంటే ఫస్టే చెప్తా ఉన్నాను, మనం అంటే ఇంత కూడా జరగకపోతుండే అసలు యాక్చువల్గా మీరు సూచన పాటిస్తే అయిపోతుండే. విషయం ఏంటంటే వాళ్ళు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కాబట్టి అటువంటి అవకాశం ఎందుకు ఇవ్వాలంటున్నాను నేను. ఎవరికో ఎందుకో క్రెడిట్ ఎట్లా పోతుంది? నోటిఫికేషన్ లేచిండ్రు కాబట్టి క్రెడిట్ ప్రభుత్వానికే ఉంటుంది. కాబట్టి దీనిపైన నిర్ణయం 100% తీసుకోవాలి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆల్ టికెట్ బీ టికెట్ అనేది పక్కకు పెట్టుండ్రి, పెట్టేసి ఇక్కడ 2 నెలల సమయం అండి. సమయం 100% ఇవ్వాలి. 3 నెలలు ఇస్తే పోయేదే. ఇక ఎగ్జామ్ డేట్లతో సమస్య రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తూ ఉంది. అపోహలు సృష్టించి అమాయకుల్ని ట్రాప్లో పడేలా యత్నం చేస్తూ ఉంది. ఇరకట్టంలో నిరుద్యోగులు పడిపోతా ఉన్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు సరికొత్త టెన్షన్ మొదలైంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 10 ఏళ్ల పాటు నోటిఫికేషన్లు లేక ఉద్యోగాలు రాక యువత పడిన నరక యాతన అంతా ఇంత కాదు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక తెలంగాణలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ల విషయంలో కీలక నిర్ణయాలు కాంగ్రెస్ సర్కార్ తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 30,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. అయితే గ్రూప్స్ ఉద్యోగాలతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా డిఎస్సిని నిర్వహించే విషయంలో నిరుద్యోగుల్లో కొంతమేర సందిగ్ధత ఏర్పడింది. గ్రూప్ 1 డిఎస్సి ఉద్యోగాల విషయంలో వాళ్ళు చెప్తున్న నిరుద్యోగుల నుంచి కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో నిరుద్యోగులు ధర్నాలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోయింది. అంటే ఇక్కడ కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి. కానీ కాంగ్రెస్ సర్కార్ భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా ఆందోళనలు ధర్నాలు జరుగుతుండడం వెనుక బీఆర్ఎస్ కుట్రకోణం లేకపోలేదు. అయితే లేనిపోని అపోహలు సృష్టించి నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు బీఆర్ఎస్ చేయని కుయుక్తులు లేవంటే అతిశయోక్తి కాదు. నిజానికి నిరుద్యోగుల వాదనలో కొంతమేర నిజం లేకపోలేదు. ఎందుకంటే కానీ దాన్ని క్యాచ్ చేసుకుని బీఆర్ఎస్ తప్పుడు సంకేతాలతో రెచ్చగొట్టడం గమనార్హం. నాడు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన బీఆర్ఎస్ ఇవాళ నిరుద్యోగుల పక్షాన దొంగ నాటకం దొంగ పోరాటం చేయడం అనేది నిజంగా చర్చనీయాంశంగా మారింది. ఎగ్జామ్ వాయిదా వేయాలని చెప్పేసి ఇది వాస్తవానికి ఎవరు చేసిందో కాదు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్యాచ్ చేసుకోవద్దు అంటే మీరు నిర్ణయం రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది అనుకోండి. వాస్తవానికి జూలై 7న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడ్డాయి. అయితే గ్రూప్ 1 పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఈ మేరకు హామీలు ఇచ్చిందని నిరుద్యోగులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. అయితే టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి దగ్గర నుంచి మొదలు పెడితే ధర్నాలు ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. మెయిన్స్కు పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేస్తూ ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించారు. అయితే విషయం ఏంటంటే దీనికి అంటే వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి అంటే ఒకవేళ నోటిఫికేషన్లో ఇచ్చింది 1:50 అని ఇచ్చినాం, తర్వాత ఇప్పుడు 1:100 చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి సవరిస్తే ఏమవుతుంటారు అంటే ఒకవేళ అది ప్రాబ్లమ్స్ వస్తాయని అంటున్నారు అంటే న్యాయపరంగా. అందుకని అట్లా చేసినామని చెప్తా ఉన్నారు. కానీ మరి 100 చేస్తే బాగుండేది కొంచెం వీళ్ళకైతే. తర్వాత ఇక్కడ ఉద్యోగాల భర్తీపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెడతా ఉంది. 100% మేము జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తా ఉంది. గ్రూప్ 2కు సంబంధించి కానీ తర్వాత ఇక్కడ డిఎస్సికి సంబంధించి కానీ వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఇక్కడ పరీక్షకు గ్యాప్ ఇవ్వడంతో పాటు అక్కడ వాళ్ళకు సమయం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయండి. పోయింది ఏం లేదు. తర్వాత ఇంకా మీకే కొన్ని 100 కోట్ల రూపాయలు మిగులుతాయి. అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులది నిజమైన న్యాయమైన డిమాండ్లు అవి. 2026 లోపు పునర్విభజన. తెలంగాణలో 34, ఏపీలో 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. మండలి రద్దు అసంబద్ధం. అలాంటి పరిస్థితే లేదు. రైతు భరోసా 10 ఎకరాలు ఇస్తే చాలు. మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి. ఇప్పుడు సీట్లు పెరుగుతాయి కానీ 2026 ఏదో నియోజకవర్గాల పునర్విభజన చట్టంలో భాగంగా అవి పెరుగుతాయి 100%. తర్వాత ఇప్పుడు 119 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు మనకుంటే తర్వాత అవి 156 నుంచి 160 వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందంట. దాంతో సీట్లు పెరుగుతాయని చెప్పి చాలా మందికి ఛాన్స్ వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఈ రాజకీయ పెద్ద గద్దలు ఏదైతే ఉంటుందో
నా కొడుకు నా బొమ్మడిది నా బిడ్డనే పెడతారు తప్ప మళ్ళీ ఇంకోనికి సామాన్య కార్యకర్తకు జెన్యున్ గా పనిచేసే ఏ పార్టీ కార్యకర్తకైనా అవకాశాలు రావు. చూడాలి అప్పటి వరకు ఎట్లా జరుగుతుంది చూడాలి. చిక్కుల్లో భారతీయుడు 2 రిలీజ్ ఆపాలంటూ కోర్టులో పిటిషన్, మూవీ యూనిట్ స్పందించాలని సూచన. ఇక ఏమైందప్పు, ఇక ప్రజలకు వంచుతాం, రాష్ట్ర వనరులు సంపద వాళ్ళకే, ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్ పెడతాం, రైతు భరోసా ఇచ్చేందుకు దృఢ సంకల్పం. ఇక తెలంగాణ అంతా పర్యటించి రైతుల అభిప్రాయాలు తీసుకుంటాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడిండు. రాష్ట్ర వనరు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే గెలిచటోని. అచ్చా, గత 8 ఏళ్లలో ఒక్క పదవి ఇయ్యలే, రాజ్యసభకు అవకాశం కల్పించాలి. కురియన్ కమిటీ మొదట వ్యూహకర్త సునీల్ కన్గోలును కలవలే. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. నిజంగా ఈయనంత పెద్ద మనిషి హనుమంత్ అన్న ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు కూడా మంచిగా అట్లా బాజాబ్తో మాట్లాడతాడు. ఇందిరాగాంధీ సమయం నుంచి కూడా ఆయన మంచి నాయకుడిగా ఉన్నాడు, ప్రజల్లో ఉండే నాయకుడిగా ఉన్నాడు. తర్వాత ఎక్కడున్నా కానీ ప్రజలకు నేనున్నా అనేటువంటి భరోసా ఇస్తాడు. ఇంత పెద్ద బీసీ నాయకుడికి ఎందుకు పదవులు వస్తలేదో ఒకసారి కాంగ్రెస్ లో ఆలోచించండి, కొంచెం చూడండి చూస్తే. ఎందుకంటే ఆయనకు ఎంపీ టికెట్ కావాలన్నాడు, తర్వాత ఎమ్మెల్యే టికెట్ కావాలన్నా అవన్నీ కూడా జరగలేదు. ఇప్పుడైతే కొంచెం మరి ఇది రాజ్యసభ టికెట్ అని ఇస్తే బాగుంటుందని చెప్పేసి. మంత్రి పొన్నంను కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ వలన తెలంగాణ బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ వలన మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం సచివాలయంలో మంత్రి పొన్నం ఛాంబర్ లో ఆయనను ఎమ్మెల్సీ మల్లన్న కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పట్టభద్రుల ఎన్నికల్లో అద్భుత విజయం సాధించావంటూ పొన్నం ప్రభాకర్ శాల్వ కప్పి సత్కరించారు. బీఆర్ఎస్ సర్కార్ను గద్దె దించడంలో మల్లన్న పోరాడిన తీరును ఆయన గుర్తు చేశారు. ఎవరు ఏం చేసినా కూడా మీకు అందరికీ తెలిసిందే మల్లన్న పోరాటం పాత్ర ఏందో 100% తెలుసు. ప్రతిపక్షాలు నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్న సమయంలో ఒక్కడు కొట్లాడిన తీరు తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఒకటి అది మంత్రులకు కానీ తర్వాత ప్రజలకు కానీ అది విషయం తెలుసు. ఇక సుప్రీంకోర్టు కీలక తీర్పు. ముస్లిం మహిళలకు భరణం, మతాలతో సంబంధం లేకుండా ప్రతి మహిళకు భరణం పొందే హక్కు ఉన్నది. ఇక హౌస్ వైఫ్ల విలువ అర్థం చేసుకోవట్లే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ ఘన విజయం, 23 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా అర్ధ సెంచరీతో అలరించిన కెప్టెన్ శుభ్మన్ గిల్. భారత్ 20 ఓవర్లలో 183 పరుగులు లక్ష్యాన్ని నమోదు చేయగా జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితం అయిపోయింది. 3 ఆడితే 2 మనం గెలిచాం, 1 ఆలు గెలిచాం. ఇక తెలంగాణ కొత్త డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ. 2025 సెప్టెంబర్ వరకు డీజీపీగా జితేందర్ కొనసాగుతారు. పీర్జాజిగూడ టు గోవా మళ్ళా స్టార్ట్ అయింది మల్లారెడ్డి కథ. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి షాక్. గోవా వెళ్లిన 15 మంది పీర్జాజిగూడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నిన్న కాంగ్రెస్ లో చేరిన మరో 3 మేయర్ కు మద్దతిస్తున్నది 8 మందే. త్వరలోనే కాంగ్రెస్ ఖాతాలోకి కార్పొరేషన్. ఇప్పటికే జవహర్ నగర్, బోడుప్పల్ కార్పొరేషన్ హస్తగతం. ఇవన్నీ కూడా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఉంటాడు. మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మల్లారెడ్డి పని కథం పట్టిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2, 3 గ్రూప్ 3 పరీక్షలు అంటున్నారు. మరి గ్రూప్ 2 సరే, గ్రూప్ పరీక్షలు పోస్ట్పోన్ అయినట్టు ప్రచారం. ఆ ప్రచారాన్ని నమ్మద్దన్న టీజీపీఎస్సీ. టీజీపీఎస్సీకి ఇది చేసేందుకు నీకు టైం దొరుకుతున్నది, తీరిక దొరుకుతున్నది, కానీ దానిపైన మాట్లాడేందుకు తీరిక దొరుకుతలేదా? డిఎస్సీ అభ్యర్థులతో మాట్లాడండి. డిఎస్సీ అభ్యర్థులతో విద్యాశాఖ మాట్లాడాలి. ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి టీజీపీఎస్సీ మాట్లాడాలి, చైర్మన్లు మాట్లాడి దాని నిర్ణయం తీసుకొని అనవసరంగా ఆగమాగం పెడితే ఏం రాదు. మీరు ఒకవేళ మీకు నిజంగా ఒకవేళ మంచి చేస్తారనుకుంటే మాత్రం మీరు సలహాదారుగా ఉండండి, సలహాలు సూచనలు ఇవ్వండి. తర్వాత మీరు ఒకవేళ రిటైర్మెంట్ అయిపోయినా కానీ 62 సంవత్సరాలు పూర్తయినా కానీ అట్లా ఉంటుంది అనుకుంటే అట్లనే ఏరి, కానీ మీకోసం అట్లా చేస్తే కరెక్ట్ కాదు. తర్వాత కొంతమంది అధికారులు మ్యాలిపులేట్ చేస్తున్నారంట. మరి అక్కడ మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన దృష్టి పెడితే బాగుంటుంది. ఇంటెలిజెన్స్ సరైనటువంటి నివేదిక ఇవ్వండి. కింద గ్రౌండ్లో జరుగుతుంది నిజంగా కూడా నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యమం ఎవడో చేస్తలేడు, కాకపోతే వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. దాన్ని క్యాచ్ చేసుకుంటారని చెప్పండి, కొంచెం తెలుస్తుంది. ఒకసారి నేటి మాట చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో స్కామ్లు లేని స్కీములు లేవు. ఎంత దొరికితే అంత అప్పనంగా మింగేశారు. ప్రజలకు సంక్షేమ పథకాల ఆశ చూపి నాయకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే గండికొట్టారు. నిండు చట్టసభల్లో లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా ఏ పేదోని బతుకు ముక్కచిత్రం మారలేదు. ఇక 10 ఏళ్ల అధికారం అడ్డం పెట్టుకుని నాయకులు విచ్చలవిడిగా అవినీతి సంపాదనకు అలవాటు పడి రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చి అధికారం కోల్పోయారు. ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వ పాపాలు పుట్ట వెలికి తీస్తుంటే తవ్విన కొద్దీ అవినీతి భాగవతాల డొల్లతనం బయటపడుతుంది. ఇక కండ్లు బైర్లు గమ్మే వాస్తవాలు బయటపడుతుంటే ఒక్కసారి తెలంగాణ సమాజం ఉలికి పడుతుంది. ఇక బిల్లారంగాలు ఉన్నారు కదా, పబ్లిక్ మైండ్ సెట్ను
డైవర్ట్ చేసేందుకు కొత్త రాగం ఎంచుకున్నారు. ప్రజలకు సేవ చేయండి అని అధికారం అప్పచెప్తే అదే ప్రజల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ప్రజల రక్తాన్ని తాగి ఇప్పుడు మూతులు తుడుచుకుంటున్నారు, నీతులు చెప్తున్నారని చెప్పేసి అక్కడ పెద్దపల్లి రాజన్న మూతులు తుడుచుకుంటున్నారు. కేటీఆర్ గురించి మంచిగా కరెక్ట్ రాష్ట్రం. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వార్తలైతే ఒక్కసారి ఇక దిశ చూద్దాం. జింబాబ్వేపై భారత్ విక్టరీ, వరుసగా రెండో విజయం. 2-1 ఆధిక్యంతో టీమిండియా. అయితే బ్యాటింగ్ లో దుమ్ము రేపిన గిల్, తర్వాత గైక్వాడ్, ఇక బౌలింగ్ లో అదరగొట్టిన సుందర్, ఆవేష్ ఖాన్. ఒక్క అడుగు దూరంలో సిరీస్ ఉన్నది. ఏఐలో కలిసి పనిచేద్దాం. పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, నీరు, వ్యర్థాల నిర్వహణలో సహా వివిధ రంగాల్లోనూ భారత్ ఆస్ట్రియా మధ్య నిర్ణయం. యుద్ధానికి ఇది సరైన సమయం కాదు. అమాయక ప్రజలను చంపడం బాధాకరం. చర్చలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుంది. ఆస్ట్రియా పర్యటనలో ప్రధాని మోడీ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో భేటీ. ఉక్రెయిన్ పశ్చిమాసియా పరిస్థితులపై డిస్కషన్ చేస్తారంట. ఇక్కడ ఆస్ట్రియా అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడేసి మొత్తం మీద శాంతి మాత్రమే ప్రపంచానికి మంచి చేస్తుందని చెప్పి చెప్తారు. ముస్లిం వివాహితులు భరణం పొందొచ్చు, అది దాతృత్వం కాదు, వాళ్ళ హక్కు. ఇందుకు మతంతో సంబంధం లేదు. 125 సిఆర్పిసి అందరికి వర్తిస్తుంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రైతులతో మాట్లాడేకి పరిహారం ఫైనల్. చూసినా ఇప్పుడు ప్రభుత్వం ఇట్లా నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటి నిర్ణయాలు మంచి. ఇక్కడ రైతులతో మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఏం చేయాలి, ఎట్లా చేస్తే పంచుకుంటుందని రైతులను అడుగుతున్నారు. ఇటువంటి పని, ఎటువంటి సో ఎప్పుడు కూడా కేసీఆర్ కానీ తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ లేదు. అధికారుల మానవీయ కోణంలో ఆలోచించాలి. కలెక్టర్లు నేరుగా అన్నదాతలతో చర్చించండి. ఈ బడ్జెట్లోనే రైతు భరోసా అని చెప్పేసి మంత్రులు అంటా ఉన్నారు. వీలైనంత ఎక్కువగా వారికి అందేలా చూడాలి. రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి. దక్షిణ ఉత్తర భాగాలకు ఒకే ఎన్హెచ్ నెంబర్ అంట. ఇందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఆమోదం. ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులపైన సమీక్ష. ఇక ప్రభుత్వ సహకారం ఉన్న భూసేకరణ ఆలస్యం అవుతుందని కామెంట్ చేసిండు. ఇక్కడ ఈ బడ్జెట్ లోనే రైతు భరోసా పథకానికి నిధులు కేటాయిస్తాం. విధి విధానాల కోసమే ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల మనోగతంపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్. ఖమ్మం జిల్లా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి గతంలో ఏ పథకం చేపట్టినా ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు. ప్రతి నిర్ణయం 4 గోడల మధ్య జరిగేది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్ని వర్గాల ఆలోచన మేరకు రైతు భరోసా. మంత్రి తుమ్మల నాగేశ్వర. ఉమ్మడి ఖమ్మం జిల్లాకైతే 3 మేజర్ మంత్రులు ఉన్నారు. ఇక పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన సీఎం రేవంత్ అంటే ఒక వార్త. రాజ్యసభ ఛాన్స్ నాకే ఇవ్వాలి. 8 ఏళ్లుగా ఒక్క పదవి ఇవ్వలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హార్ట్ కామెంట్స్. ఆయన అర్హుడే వాస్తవంగా. డీజీపీగా జితేందర్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. హోంశాఖ స్పెషల్ సిఎస్ గా రవి గుప్తాని నియమించారు. ఇక 15 మంది ఐపీఎస్లు బదిలీ చేసిండ్రు నిన్న. ఇక ఏసీబీ డీజీ సివి ఆనంద్ కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యతలు అప్పగించారంట. ఇంజనీర్ల విచారణ కంప్లీట్. కమిషన్ ఎదుట అసిస్టెంట్ ఈఈలు హాజరు. నేడు ట్రాన్స్కోన్ నిపుణులు, ప్రైవేట్ వ్యక్తులు, మూడు బ్యారేజీలు, పంప్ హౌజ్ల వివరాలు. 4-5 రోజుల్లో మరిన్ని అఫిడవిట్లు. పలు విషయాలపై జస్టిస్ ఘోష్ ఆరాధిస్తా ఉన్నారు. ఇక యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతనితో పాటు మరో 3 సైతం. ఇక తండ్రి కూతురు బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్టు అయినా ఈ వేస్ట్. ఆర్టీసీ ఉద్యోగాల పేరుతో వస్తున్న లింకులు ఫేక్. వాటిని నమ్మి వ్యక్తిగత వివరాలు ఇవ్వదు. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్. ఇక అతడు జెండర్ మార్చుకున్న ఐఆర్ఎస్ లేడీ ఆఫీసర్ పురుషుడిగా గుర్తిస్తూ కేంద్రం ఆమోదం చెప్పింది. సివిల్ సర్వీసెస్ చరిత్రలో సంచలనం. హైదరాబాద్లోని సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్లో ఆయన విధులు నిర్వహిస్తున్నట్టు కమిషనర్గా. రైతు బంధు సొమ్ము ఎవరికి? అక్రమాలపై ఆర్ఆర్ యాక్ట్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి స్టార్ట్. పోచారంలో రికవరీకి కలెక్టర్ ఆర్డర్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్. గతంలో వెంచర్లు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి పెట్టుబడి సాయం. రైతు భరోసా అమలుకు ముందే ప్రక్షాళన. ఇలా చేస్తే సర్కార్ ఖజానాకు 1000 కోట్లు. వాస్తవంగా మంచి జరుగుతుంది. ఏం జరుగుతుందంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమైతుంటే వెంచర్లు ఇట్లుంటాయి కదా, వెంచర్ల గురించి పడేసి రైతు బంధు కింద మంజూరు చేసిన పెట్టుబడి సాయాన్ని రికవరీ చేసేందుకు ఆర్ఆర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించే ఛాన్స్ కనిపిస్తుందంట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం పోచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని 3 సర్వే నెంబర్లలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కు మంజూరు చేసిన రైతు బంధు సాయాన్ని రికవరీ చేయాలని స్థానిక తహసీల్దార్కు ఆ జిల్లా కలెక్టర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేస్తే 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు. మల్లారెడ్డి దొరుకుతాడు ఫస్ట్.
సినీ నటుడు రాజ్ తరుణ్పై చీటింగ్ కేసు. లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగ్ PS లో నమోదు. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. 11 ఏళ్లుగా సహజీవనం, పెళ్లి సైతం చేసుకున్నాం. నాకు అబార్షన్ చేయించాడు. లావణ్య ఆరోపణలు అవాస్తవం. నటి మాల్వి మల్హోత్రా ఫిలిం నగర్ PS లో ఫిర్యాదు. అవే ఉంటాయి కథలన్నీ. ఇక ఫిరాయింపుల కట్టడికి ఇదే సరైన టైం అని చెప్పేసి కాక చెప్తున్నాడు. ఫిరాయింపులని ప్రోత్సహించి ఫిరాయింపులు వేసించి పార్టీలే కథం చేసినటువంటి అనకొండ అయినటువంటి మన కాక మంచి మాటలు చెప్తున్నాడు. ఇక శుద్ధపూస మాటలు అంటారు. శుద్ధపూస మాటలు. ఇతర రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం సుప్రీంలో వాదించిన లాయర్లతో మాట్లాడతామంట. ఇక రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాం. కేసీఆర్కు వివరించిన కేటీఆర్, హరీష్ రావు వారం రోజులు ఢిల్లీ పర్యటన అనంతరం భేటీ అయినరట. ఇక కవిత బెయిల్ పిటిషన్ పరిస్థితులపైన డిస్కషన్ జరిగింది. దీనికోసం అసలు యాక్చువల్గా కవిత విషయంలో డిస్కషన్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకో అట్లా చేంజ్ చేస్తుంటారు. బీఆర్ఎస్ బీసీ రాగం జిల్లా కమిటీలో వారికే ఫస్ట్ ప్రియారిటీ. 33 అధ్యక్ష పదవుల్లో 25 వరకు ఇవ్వాలనే ఆలోచన. రాష్ట్ర కమిటీలోని పెద్దపీట. గత తప్పులు పునరావృతం కాకుండా చర్యలు. ఇప్పుడు ఇక కాంగ్రెస్ ఈ రాగం తీసుకుంటే వీళ్ళు ఈ రాగం తీసుకున్నారు. ఏ రాగం అని ఎత్తుకోవాలి, ప్రజలు మంచిగా కావాలి. ఇది దిశలో ఉన్న వార్తలు. అయితే ఒక్కసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం ఒకసారి. ఇక ఆజ్కి బాద్ కల్తీ కల్తీ కల్తీ, నేడు సర్వం కల్తీమయం. ప్రతి ఒక్కరి శరీరం ఆ రోగాలమయం. ఏ వస్తువు చూసినా కల్తీమయం. కల్తీ పదార్థాల వాడకంతో ఆరోగ్యం దెబ్బతింటున్న వైనం. ఇక హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ రాజ్యం. అధికారుల పర్యవేక్షణ లోపం ప్రజలకు పెద్ద శాపం. కల్తీ లేని ఆహారమే లేదు, కల్తీ లేని వస్తువే లేదు. ఏం తినాలి అన్నా, ఏం తాగాలన్నా అంతా కల్తీమయమే. ప్రభుత్వాలు కల్తీ నిరోధక చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించాలని సతీష్ రెడ్డి అంటున్నాడు. అధికారులు కూడా ఎక్కడ కూడా దాఖలాలు పోయి చెక్ చేసిన దాఖలాలు లేదు. ఊర్లో పండి ఓన్లీ ప్రతి ఒక కిరాణం షాప్ తీసుకోండి. సింపుల్ గా కిరాణం షాప్ తీసుకుంటే మొత్తం డూప్లికేట్ బ్రాండ్సే. కన్నీళ్లు అమ్మపాలు తప్ప అన్ని కల్తీలే ఉంటున్నాయి లెక్క. వాస్తవం. రహదారులపై నజర్. రహదారుల విస్తరణకు అధిక ప్రాధాన్యం. NHA అధికారులతో సమన్వయం చేసుకోవాలి. భూసేకరణ సమస్యలు రాకుండా రైతులతో చర్చించాలి. వారికి వీలైనంత ఎక్కువ పరిహారం ఇచ్చేలా చూడాలి. 2 నెలల్లో హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ. త్రిపులార్ భూసేకరణకు ఉన్న అడ్డంకులు తొలగించాలి. కలెక్టర్లు అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. పేర్లు, ఫోటోలు బహిర్గతం చేయొద్దు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జడ్జీలు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు మీడియాలో ప్రసారం చేయొద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. సంయమనం పాటించాలని మీడియాకు సూచన. జడ్జీల పేర్లు, ఫోన్ నెంబర్లు వెల్లడించొద్దని ఆదేశాలు. వ్యక్తిగత జీవితాలతో రాద్ధాంతం చేయొద్దు. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు సుమోటో విచారణ చేస్తా ఉంది. ఇక 15 మంది IPS అధికారులు బదిలీ అయిన నిన్న. శాంతి భద్రత అదనపు DGPగా మహేష్ భగవత్ నియామకం. గ్రేహౌండ్స్ ADGగా స్టీఫెన్ రవీంద్ర నియామకం. TGSP బెటాలియన్ల అదనపు DGగా సంజయ్ కుమార్ నియామకమైనరు. పోలీస్ బాస్ గా జితేందర్. తెలంగాణ DGPగా జితేందర్ నియామకం. ప్రభుత్వం ఉత్తర్వులు, వెంటనే బాధ్యతలు. 1992 ఏపీ క్యాడర్ కు చెందిన IPS అధికారి 2025 సెప్టెంబర్లో పదవి విరమణ. సీఎం రేవంత్ తో మర్యాదపూర్వక భేటీ. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా. 14 నెలల పాటు ఆయన DGPగా కొనసాగుతారు. ఇక రాష్ట్ర వనరులు, సంపద ప్రజలకే. రైతు బంధుపై దృఢ సంకల్పంతో ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని కాపాడుకునే ప్రయత్నం. ఇక అర్హులైన వారికే రైతు భరోసా పెట్టుబడి. చిన్న సన్నకారు రైతులకే చేయూత. ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. తెలంగాణ ప్రజల అభిప్రాయం తీసుకుంటాం. మంత్రులు బట్టి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు. ఇట్లా ఉంటే డాక్టర్ రజనీష్ కాంత్ సేవలు బేష్. వైద్య వృత్తిలో ఎనలేని కృషి. 40 ఏళ్లకే ఎన్నో అవార్డులు, మరెన్నో ప్రశంసలు. చిరో ప్రాక్టీస్ లో మెరుగైన వైద్యం. ప్రతి నెల 100 మంది పేద రోగులకు ఉచితంగా చికిత్స. డాక్టర్ కాంత్ ను అభినందించిన బాడీ రీసెట్ వెల్నెస్ సెంటర్ హైదరాబాద్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆర్థిక శాఖపై సీఎం దృష్టి. అప్పులు, ఆదాయాలపై అధికారులతో ఆరా. మొత్తం 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉంటాయన్న అంచనా. అరే బాగానే ఉందిగా. శ్వేతపత్రం విడుదలకు సీఎం కసరత్తు చేస్తా ఉన్నారు. ఓటాన్ అకౌంట్ ద్వారా గట్టెక్కేందుకు ప్రయత్నం అంట. నాన్ కేవాస్తు నోటీసులు. ఉత్తుత్తి నోటీసులు ఇచ్చి చేతులు చాపిన ఇరిగేషన్ అధికారులు. ఆదాబ్ వార్తతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం. జర్రవాగును కాపాడండి సారు అనే శీర్షికతో ఆదాబ్లో వార్త. మహేశ్వర మండలం తూప్రా కుర్దు గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు. మిగులు భూమిని కబ్జా చేసిన సుబిషి గ్రూప్ ఆఫ్ కంపెనీ పంట పొలాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు. సుబిషి కంపెనీకి ఇరిగేషన్ ఏఈ గోవింద్ నాయక్ పూర్తి సహకారం.
ఎన్ఓసి లేకుండా వాగులో అడ్డుగా అక్రమంగా నిర్మాణాలు చర్యలు మరిచిన మహేశ్వరం మండల ఇరిగేషన్ అధికారులు పట్టించుకుంటలేరట. ఇక బీఆర్ఎస్ సర్కారులో బదిలీలు గత ప్రభుత్వంలో యథేచ్ఛగా అక్రమ బదిలీలు, నాటి మంత్రి శ్రీనివాస్ అండదండలతో అరాచకాలు, ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందే పలువురికి స్థానచలనం అంట. ఎక్సైజ్ శాఖలో నిజాయితీ పరులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ప్రశ్నించిన అధికారులకు ఉద్యోగులకు వేధింపులంట. ఇవాళ అదే కంటిన్యూ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ పెత్తనానికి అధికారులు ఫుల్ సపోర్ట్ చేసిండ్రంట. అవినీతిపై దృష్టి పెట్టాల్సిన రేవంత్ సర్కార్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని చెప్పేసి మరి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుక్కట్పల్లిలో జెడ్సీ ఉండగా మమత మళ్ళా ఒకటే రోజులో కుక్కట్పల్లి నుంచి బయటికి వస్తే మళ్ళీ కుక్కట్పల్లికి చేంజ్ చేసుకున్నది ఆమె. అట్లా జరుగుతున్నట్టు. ఇది ఆదాపులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. మానవతతో భూ పరిహారం, రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలి. RRR త్రైపాక్షిక ఒప్పందం త్వరితగతిన చేసుకోవాలి. జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులే. సిఆర్పిఎస్లోని సెక్షన్ 125 వీరికి వర్తిస్తుంది. ఇది లౌకిక నిబంధన, దీనికి మతంతో సంబంధం లేదు. 1986 నాటి ముస్లిం మహిళల చట్టం ఎందుకు అడ్డురాదంటూ ఒక వార్త చూస్తున్నాం. వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. గణాంకాలు కాదు, చర్యలు కావాలి. నియంత్రణకు వారంలోగా కమిటీ ఏర్పాటు కావాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేసేదాకా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. డ్రగ్స్ నియంత్రణకు ప్రాధాన్యం. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కొత్త డీజీపీ జితేందర్, పలువురు ఐపీఎస్లకు స్థానచలనం. రవి గుప్తాకు హోంశాఖ, సివి ఆనంద్కు అదనంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిన్న ఇచ్చింది. ఇక యుద్ధానికి సమయం కాదు, అమాయకుల ప్రాణాలు తీయడం సరికాదని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. ఆస్ట్రియా ఛాన్సలర్ అధ్యక్షులతో భేటీ అయ్యిండు. సంయుక్త ప్రకటన విడుదల చేసిండ్రు. తీతిదే మాజీ ఈఓ ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ. సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన ఆదేశించిన ఏపీ ప్రభుత్వం. తీతిదే అని రాస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక వైద్య విధాన పరిషత్ రద్దు, ఆ స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటంట. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతారు. ఇక ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో మెరుగైన వైద్య సదుపాయం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులేస్తా ఉందని చెప్పేసి ఒక వార్త. తెలుగు పర్ఫెక్ట్ రాయాలంటే ఈనాడే తెలుగులో. చిన్న పొరపాట్లు చేశామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. చాలా చిన్న రంధ్రాలే, ఇలా అవుతుంది అనుకోలేదు సార్ అని చెప్పేసి కాళేశ్వరం కథ ఇట్లా. ఇది ఈనాడులో ఉన్న వార్తలు. అయితే ఒక్కసారిగా ఆమె ఇక చూసుకో, ఇగో ఇట్లా ఎత్తుకుంటుంది ఆమె. మీకు అర్థమవుతలేదు. ఇగో ఇట్లా ఎత్తుకుంటుంది. ఇట్లా ఎత్తుకొని ఇక మేమే చేసినాం, మేము చేస్తా ఉద్యమం అని అంటది అన్నట్టు. అందుకని అట్లా అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు ఫోటోలకు కూడా అవకాశం లేకపోతుండే. జర్నలిస్టులపై దాడులు ఓయిలో ఉద్యమకాలం నాటి దృశ్యం అంట. పోలీసుల ఉక్కుపాదం, ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజీ హాస్టళ్లలో చొరబడి అరెస్టులు, జర్నలిస్టులపైన విరుచుకుపడిన పోలీసులు, గల్లాపట్టి లాక్కెళ్ళిన దౌర్జన్యం అని చెప్పేసి ఇట్లా మీడియా కవర్ చేస్తుంటే కూడా ఇష్టం ఉన్నట్టు బూతులు. మన్నే క్రిషాంక్ అంటే ఇక తెలుసు కదా మీకు. అట్లా ఆయన మీడియా స్వేచ్ఛను కాల రాస్తారా జర్నలిస్టులు? మీడియా స్వేచ్ఛ గురించి నువ్వే మాట్లాడాలి హరీష్ రావు. నువ్వు మాట్లాడాలి, తెలంగాణలో ఉందా? ఎన్ని కేసులు పెట్టిండ్రు? అటెంప్ట్ మా మీద దాడి చేసి, మా మీద దాడి చేయించి, మీరు చేయించి, మళ్ళీ మా పైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టియలేదా మీరు? ఇంకా లంగ కథల గురించి మీరు మాట్లాడాలి. ఇక కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నీల రియల్ ఎస్టేట్ వ్యాపారుల నీల నిరుద్యోగులను కిరాయి మనుషులు అంటావా? ఏపీలో సాధ్యమైన 1:100 ఇక్కడ ఎందుకు కాదు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురుకుల బదిలీల్లో రచ్చ, కౌన్సిలింగ్ తీరుపై టీచర్ల ఆగ్రహం, అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన, పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్తతనంట. బదిలీ కావాలంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ బెదిరింపు ధోరణి అంట. ఖాళీల్లో తప్పులు, ఇక రాత్రికి రాత్రే జోన్ల మార్పు అంట. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు ఒకే రోజు నిర్వహణ అంట. బదిలీలో గందరగోళం, టీచర్ల పడిగా. కొంచెం జాగ్రత్త చూసుకుంటే అయిపోతుంది. ఇది డీజీపీగా జితేందర్ బాధ్యతలు స్వీకరించిన 1992 బ్యాచ్ ఐపీఎస్ హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా 15 మందికి స్థానచలనం. మరో 2 రైతుల ఆత్మహత్య, అప్పులు తీర్చలేక బలవన్ మరణాలు. జనగామ భూపాలపల్లి జిల్లాలో ఘటన. అంటే గతంలో ఉన్న అప్పులు ఇవి కేసీఆర్ పాప మీదంతా. 1 కోటి టన్నులు కరువాయి. కాంగ్రెస్ వచ్చాక ధాన్యం కొనుగోలులో తిరోగమనం. ఈ ఏడాది 95.34 లక్షల టన్నులకే పరిమితం. గతంలో ఏటా 1 కోటి టన్నులకు ఈయననే వండించుండే. కేసీఆర్ వండించవచ్చు, వరేస్తే ఉరే అని చెప్తావు కదా. మధుమేహాలకు లేజర్ బ్యాండేజీ, రక్తంలో గ్లూకోజ్ స్థాయి. ఇక యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్ అని చెప్పేసి ఒక వార్త. ఇక అమాస చీకట్లో బడి నిద్ర. దయ్యాలు లేవని నిరూపించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రయత్నం. మంచి నిర్ణయం అది.
భూసేకరణ బాధ్యత కలెక్టర్లదే, రైతులతో స్వయంగా వారే మాట్లాడి ఒప్పించాలి. 5గురే విద్యార్థులు అంటే 4 ఉపాధ్యాయులు, విద్యార్థులు లేని పాఠశాలలకు బదిలీ. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ నిర్వహణమని ఒక వార్త. బీసీ సంక్షేమ శాఖలో ఇష్టారాజ్యంగ పోస్టింగ్లు, అర్హతలు లేకుండా అదనపు బాధ్యతలు అంట. ఇక అదానికి ఎట్లిస్తారు మరి అదాని దగ్గర ఫోటో సెల్ఫీ దిగింది ఎవరో. ముస్లిం మహిళలకు భరణం అని చెప్పేసి అక్కడ ఉంది కథ. ఇలాది పట్టించుకోండి. వీళ్ళు చేస్తుంది ఏం కాదు, వాళ్ళకి ఏం పోదు, అట్లా ఏం లేదు. కానీ 100% అది మూసి ఈమె ఓకే కనిపిస్తుంది మళ్ళీ. అయితే 100% అక్కడ నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు, డిఎస్సి అభ్యర్థులు బాధపడతా ఉన్నారు, తర్వాత ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులు బాధపడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి టైం కేటాయించండి.